హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో వెబ్ టెక్నాలజీ హెచ్టిఎంఎల్ గురించి తెలుసుకుందాం. హెచ్టిఎంఎల్ ఎందుకు యూజ్ చేస్తాము, హెచ్టిఎంఎల్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, హెచ్టిఎంఎల్ మనకి కంప్యూటర్స్ వాళ్ళకి బీటెక్ బీకామ్ నెక్స్ట్ బీఎస్సీ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కూడా ఈ సబ్జెక్ట్ వెబ్ టెక్నాలజీ సబ్జెక్ట్ ఉంటుంది. సో అందరికీ యూజ్ అవుతుంది ఇది. హెచ్టిఎంఎల్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. హెచ్టిఎంఎల్, వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్? హెచ్టిఎంఎల్ మీన్స్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో నార్మల్గా సి, జావా ఇవన్నీ ఉంటాం కదా, అవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. హెచ్టిఎంఎల్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, ఇది మార్కప్ లాంగ్వేజ్. అంటే హెచ్టిఎంఎల్ అనేది మార్కప్ లాంగ్వేజ్. మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే ఈ కోడింగ్ అంతా మనం ట్యాగ్స్ రూపంలో రాస్తాం అనమాట. ఓకేనా? అది ఎలా రాస్తామో అన్నీ కంప్లీట్గా చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ని ఫస్ట్ డెవలప్డ్ బై టిమ్ బెర్నెస్-లీ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1990s. ఓకేనా? నెక్స్ట్, హెచ్టిఎంఎల్ ఈజ్ ది స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్ ఫర్ వెబ్ పేజెస్. ఈ హెచ్టిఎంఎల్ అనేది మనం వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఈ హెచ్టిఎంఎల్ మనకి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ యూజ్ అవుతుందంటే హెచ్టిఎంఎల్ అనేది మనం ఫ్రంట్ ఎండ్గా యూజ్ చేస్తాం అనమాట. చూడండి, ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్ ఏంటంటే హెచ్టిఎంఎల్, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్, జావా స్క్రిప్ట్. అంటే ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటంటే క్లయింట్ సైడ్ అనమాట. క్లయింట్ సైడ్ యూజ్ చేస్తాం. సో హెచ్టిఎంఎల్ మనం ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్ కింద యూజ్ చేస్తాం. బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ ఏంటి అంటే సర్వర్ సైడ్ అనమాట. లైక్ పిహెచ్పి, పైథాన్, రూబీ ఇవన్నీ సర్వర్ సైడ్, అంటే దాన్ని బ్యాక్ ఎండ్ అంటాం. సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హెచ్టిఎంఎల్ అనేది ఫ్రంట్ ఎండ్ గురించి. ఓకేనా? క్లయింట్ సైడ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు హెచ్టిఎంఎల్ అనేది మనం మార్కప్ లాంగ్వేజ్ అనుకున్నాం కదా. సో మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ట్యాగ్స్. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దెన్, గ్రేటర్ దెన్ సింబల్స్ ఉంటాయి కదా. సో దీన్ని ఇక్కడ మనం హెచ్టిఎంఎల్లోని యాంగులర్ బ్రాకెట్స్ అంటాం. యాంగులర్ బ్రాకెట్స్. సో విత్ ఇన్ ది ఈ యాంగులర్ బ్రాకెట్స్లోని మనం ఏ టెక్స్ట్ రాసినా దాన్ని ట్యాగ్ అని కాల్ చేస్తాం. ఓకేనా? ఏ టెక్స్ట్ రాసిన విత్ ఇన్ ది బ్రాకెట్లో ఆ టెక్స్ట్ని మనం ట్యాగ్ అని కాల్ చేస్తాం. దీన్ని పీ ట్యాగ్ అంటాం. మన హెచ్టిఎంఎల్లోని పీ ట్యాగ్ని పారాగ్రాఫ్ కింద రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక నేమ్ ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రామ్ అని, అంటే రామ్ ట్యాగ్ అని కాల్ చేస్తాం. ఇంకా విత్ ఇన్ ది యాంగులర్ బ్రాకెట్స్లో మనం ఏ టెక్స్ట్ రాసినా దాన్ని ట్యాగ్ అని కాల్ చేస్తాం అనమాట. ఈ ట్యాగ్స్ యూజ్ చేసి మన హెచ్టిఎంఎల్ని మార్కప్ లాంగ్వేజ్ అంటాం. మార్కప్ లాంగ్వేజ్ అంటేనే ఈ ట్యాగ్స్ యూజ్ చేయడం అనమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి అనమాట. వెబ్ పేజెస్ అంటే ఏంటి అందరికీ తెలుసు కదా. ఒక సిస్టమ్ నుండి ఒక సిస్టమ్కి కమ్యూనికేట్ చేయడానికి ఈజీగా మనం ఈ హెచ్టిఎంఎల్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అందరు ఇప్పుడు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు కదా. ఇంటర్నెట్లోనే మనం ఏదైనా బ్రౌజ్ చేయాలంటే బ్రౌజర్స్ యూజ్ చేస్తాం. లైక్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఇలా చాలా బ్రౌజర్స్ ఉన్నాయి కదా. సో ఆ బ్రౌజర్ మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయాలంటే బ్రౌజర్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేయగానే మనకి వెబ్ పేజెస్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అందరికీ తెలిసిన మరొకసారి చూద్దాం, బ్రౌజర్ అంటే ఏంటి, వెబ్ పేజెస్ అనేది ఎలా ఉంటాయని. ఆ పేజెస్ని డెవలప్ చేయడానికి ఈ హెచ్టిఎంఎల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? అన్నాం కదా. సో ఇక్కడ చూడండి, ఇమేజ్లో కనిపిస్తుంది కదా, ఒపేరా, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఇలా సమ్ బ్రౌజర్స్ అనేవి ఉన్నాయి. సో ఈ బ్రౌజర్ యూజ్ చేసి మనం క్లిక్ చేయగానే మనకి ఒక వెబ్సైట్ కానీ ఒక వెబ్ పేజెస్ కానీ ఏమైనా సెర్చ్ చేయాలంటే ఈ బ్రౌజర్ యూజ్ చేసుకొని మనం ఓపెన్ చేస్తాం కదా. అలా ఓపెన్ అయిన పేజీని మనం వెబ్ పేజ్ అంటాం. ఆ పేజీని ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, స్క్రీన్లో కనిపిస్తుంది కదా. సో దీన్ని మనం బ్రౌజర్ అని కాల్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే మనం బ్రౌజర్ క్లిక్ చేస్తామో ఇలా స్క్రీన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి ఒక పైన index.html ఉంది కదా, దాన్ని ట్యాబ్స్ అంటాం కదా, నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ యూజ్ చేయొచ్చు. తర్వాత దాన్ని ఫైల్ కోలం /c కోలం అలా కనిపిస్తుంది కదా. సో దాన్ని ఏమంటాం అంటే మనం వెబ్సైట్స్ అంటాం, లేదంటే యూఆర్ఎల్ అని కాల్ చేస్తాం కదా. నెక్స్ట్, ఫస్ట్ హెడ్డింగ్ అని ఉంది కదా. సో దాన్ని ఏంటి అంటే డాక్యుమెంట్ ఏరియా అంటాం. అంటే ఈ హెచ్టిఎంఎల్ యూజ్ చేసి ఈ ఏరియాలోని మనకి నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఈ హెచ్టిఎంఎల్ మనం యూజ్ చేసి ట్యాగ్స్ యూజ్ చేసి దీన్ని వెబ్ పేజెస్ అంటాం. నెక్స్ట్ వన్, వెబ్సైట్. వెబ్సైట్ అంటే ఏంటి అంటే ఒక పర్టికులర్ కంపెనీ కానీ
లేదంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ కానీ ఒక వెబ్సైట్స్ క్రియేట్ చేస్తాం అనమాట. ఈ వెబ్సైట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ ఉంటాయి. ఓకే, ఇన్ఫర్మేషన్ అండ్ కంటెంట్ అనేది ఉంటుంది. ఓకేనా, ఈ స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ మొజిల్లా డెవలపర్ నెట్వర్క్ అని ఉంది కదా. సో దీన్ని వెబ్సైట్ అంటే ఇక్కడ రౌండ్ చేసాం కదా చూడండి సర్కిల్లో, దాన్ని వెబ్సైట్ అంటాం. ఈ వెబ్సైట్లో నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ ఉంటాయి అనమాట. సో ఇలా మనం HTML యూజ్ చేసి ఫ్రంట్ ఎండ్గా డెవలప్ చేయొచ్చు అనమాట. దానికోసం ఈ HTML లాంగ్వేజ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఈ ఫ్రంట్ ఎండ్ కోసం HTML ఒకటే యూజ్ చేస్తామా అనే డౌట్ రావచ్చు. HTML కాదు, ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. స్క్రీన్లో చూపిస్తున్నాయి చూడండి. ఫ్రంట్ ఎండ్ కోసం అంటే మనం క్లయింట్ సైడ్ అని కాల్ చేస్తాం అనమాట. బ్యాక్ ఎండ్ అనేది సర్వర్ సైడ్. ఓకేనా, ఫ్రంట్ ఎండ్ అనేది యూజర్ ఇంటరాక్షన్స్ కోసం యూజ్ చేస్తాము. బ్యాక్ ఎండ్ అనేది బిహైండ్ ది సీన్, మనం ఏదైతే డేటా ఎలా స్టోర్ చేస్తామో మొత్తం ప్రాసెస్ అంతా బిహైండ్ ది సీన్ బ్యాక్ ఎండ్ అని కాల్ చేస్తాం. సర్వర్ సైడ్ అనమాట. మనం యూజర్ నుండి రిక్వెస్ట్ పంపిస్తాం కదా, సో దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం. క్లయింట్ సైడ్ మనం ఏదైతే రిక్వెస్ట్ పంపిస్తాం దానికి తగ్గట్టుగా రెస్పాన్స్ ఇస్తుంది కదా, అది సర్వర్ సైడ్, దాన్ని బ్యాక్ ఎండ్ అంటాం. ఆ ప్రాసెస్ అంతా బ్యాక్ ఎండ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఒక టాప్ 10 ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్ చూద్దాం. ఏంటి అంటే రియాక్ట్ JS, జావా స్క్రిప్ట్, CSS, HTML, యాంగులర్, ఓకేనా, వ్యూ, jQuery, స్విఫ్ట్, సాస్, ELM, ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్ కింద మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓన్లీ HTML కాకుండా ఇది ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే బ్రౌజర్ అంటే ఏంటి, వెబ్ పేజ్ అంటే ఏంటి, వెబ్సైట్ అంటే ఏంటి. సో అలాంటి వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి ఈ HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ HTML ఈజ్ ది స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్ ఫర్ వెబ్ పేజెస్. వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి మనం ఈ HTMLని యూజ్ చేస్తాం. విత్ HTML యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ వెబ్సైట్. మనం HTML యూజ్ చేసి మన ఓన్గా వెబ్సైట్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ HTML ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్, అంటే పేజెస్ అనమాట. ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ అంటే పేజెస్ని, మన నెంబర్ ఆఫ్ పేజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు యూజింగ్ HTML. నెక్స్ట్ దట్ ఆర్ డిస్ప్లేడ్ ఆన్ ది వరల్డ్ వైడ్ వెబ్. వరల్డ్ వైడ్గా మనకి వెబ్ పేజ్లోని డిస్ప్లే అవుతుందన్నమాట. నెక్స్ట్ ఈచ్ పేజ్ కంటైన్ ఏ సిరీస్ ఆఫ్ కనెక్షన్స్ టు అదర్ పేజెస్ కాల్డ్ హైపర్ లింక్స్. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పేజ్ ఓపెన్ చేసాం అనుకోండి వెబ్సైట్లో, సో అక్కడ మనకి బ్లూ కలర్లోనే లేదా సమ్ రిమైనింగ్ టెక్స్ట్ కన్నా ఒక డిఫరెంట్గా టెక్స్ట్ ఉంటుంది. దాని మీద మనం క్లిక్ చేయగానే వేరే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది కదా, సో అలాంటి వాటిని ఏంటంటే హైపర్ లింక్స్ అంటాం అనమాట. అంటే హైపర్ లింక్ అంటే ఇంకో పేజ్తో లింక్ అప్ అయి ఉంటుంది. సో అలాంటి హైపర్ లింక్స్ని కూడా HTML యూజ్ చేసి మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. వితౌట్ HTML ఏ బ్రౌజర్ వుడ్ నాట్ నో హౌ టు డిస్ప్లే టెక్స్ట్ యాజ్ ఏ ఎలిమెంట్. మనం HTML లేకుండా బ్రౌజర్లోని ఎటువంటి టెక్స్ట్ని, మన ఇమేజెస్ని, వీడియోస్ని, టెక్స్ట్ని ఎలా డిస్ప్లే చేయాలో అనేది తెలియదు అనమాట బ్రౌజర్కి. ఓకేనా, అది అడ్వాంటేజ్ HTML గురించి. ఇప్పుడు మనం ఈ HTML ప్రోగ్రామ్ అనేది సిస్టంలోని ఎక్కడ రాస్తాం, ఏ ప్లేస్లో రాస్తాం, టెక్స్ట్ ఎడిటర్లో ఏదైనా రాసుకోవచ్చు. ఎక్కువగా మనం నోట్ ప్యాడ్లో ఈ ప్రోగ్రామ్ అనేది ట్యాగ్స్ యూజ్ చేసి రాస్తాము నోట్ ప్యాడ్లో. ఓకేనా, నెక్స్ట్ ప్రోగ్రామ్ రైట్ చేసిన తర్వాత దీన్ని .htmlతో ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ నేమ్ ఏదైనా ఇచ్చాం అనుకోండి, ఆ ఫైల్ నేమ్ .html అని ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం. ఓకేనా, నోట్ ప్యాడ్లో ప్రోగ్రామ్ రైట్ చేస్తాము, ఫైల్ .htmlతో ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తామో అది HTML డాక్యుమెంట్ అని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది సిస్టమ్కి. ఇప్పుడు మనం ఇలా సేవ్ చేసిన HTML ఫైల్ అనేది అవుట్పుట్ ఎక్కడ చూస్తామంటే, ఇది బ్రౌజర్స్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా, ఫైర్ ఫాక్స్, ఒపేరా, ఇలా సమ్ బ్రౌజర్స్ ఉంటాయి కదా. సో మనం డిఫాల్ట్గా ఒక బ్రౌజర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే అందులో మనం ఆటోమేటిక్గా మన దీని యొక్క ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ని చూడొచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు HTML ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా, ఇందులోని మెయిన్గా టూ సెక్షన్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ మనం HTML అని స్టార్ట్ చేస్తాం. HTML ఫార్మాట్ అంతా మార్కప్ లాంగ్వేజ్ కాబట్టి అన్ని ట్యాగ్స్ రూపంలోనే ఉంటాయి. ఈ ట్యాగ్స్ అనేది మనం యాంగులర్ బ్రాకెట్స్ అంటే లెస్ దెన్, గ్రేటర్ దెన్ సింబల్స్ని యాంగులర్ బ్రాకెట్స్ అంటాము. ఈ యాంగులర్ బ్రాకెట్స్ మధ్యన ఏ టెక్స్ట్ రాసినా దాన్ని ఆ ట్యాగ్ అని కాల్ చేస్తాం అనమాట. ఇది HTML ట్యాగ్. మనం ఏ HTML ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా మనం ఫస్ట్ HTML ట్యాగ్, దీన్ని రూట్ ఎలిమెంట్ అని కాల్ చేస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ ప్రతి ట్యాగ్ కూడా 99% మనకి ఓపెనింగ్,
క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇలా రాస్తే దాన్ని ఓపెనింగ్ అంటాం. మనం ఎప్పుడైతే ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేస్తామో దాన్ని ఎండింగ్ అంటాం అనమాట. ఓకేనా, స్టార్టింగ్ ఎండింగ్ ట్యాగ్. సో 99% కొన్ని ట్యాగ్స్ మాత్రమే ఉండదన్నమాట. అది ఫర్దర్ వీడియోలో చెప్పుకుందాం. 99% ఇక్కడ మనకి స్టార్టింగ్ ఎండింగ్. ఓకేనా, వీటిని ఎలిమెంట్స్ అని కాల్ చేస్తాం అనమాట. ఈ HTML ట్యాగ్ని రూట్ ఎలిమెంట్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ 2 సెక్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ వన్ ఏంటి అంటే హెడ్ సెక్షన్ అని కాల్ చేస్తాం. సెకండ్ వన్ బాడీ సెక్షన్. ఓకేనా, టోటల్. ఇప్పుడు ఈ హెడ్ సెక్షన్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఏదైతే డాక్యుమెంట్ క్రియేట్ చేస్తామో దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ హెడ్ సెక్షన్లో ఉంటుందన్నమాట. ఓకేనా, హెడ్ ట్యాగ్ యూజ్ చేసాము. నెక్స్ట్ ఈ హెడ్ సెక్షన్లో టైటిల్ దేనికోసం అంటే మన బ్రౌజర్ అనేది బ్రౌజర్లోనే మన అవుట్పుట్ రన్ చేస్తాం కదా. ఈ బ్రౌజర్లోనే మన యొక్క టైటిల్ బార్ మీద మనం ఏదైతే కంటెంట్ రాస్తామో దాని యొక్క టైటిల్ అనేది డిస్ప్లే చేయడం కోసం ఈ టైటిల్ బార్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, ఇది మ్యాండేటరీ కాదు, ఆప్షనల్ అనమాట. టైటిల్ పెట్టుకుంటే మనకి కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. డాక్యుమెంట్ టైటిల్, మనం ఏదైతే టైటిల్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ టైటిల్ ఇస్తాం. నెక్స్ట్ టైటిల్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాం. ఓపెనింగ్ ట్యాగ్, నెక్స్ట్ క్లోజింగ్ ట్యాగ్. ఓకేనా, నెక్స్ట్ ఈ హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేసేసాం. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు బాడీ సెక్షన్లో ఏంటి రాస్తామో అంటే మనం ఏదైతే ఈ డాక్యుమెంట్ ఏరియాలో డిస్ప్లే చేయాలనుకుంటున్నామో కంటెంట్ కానీ ఇమేజెస్ కానీ ఏదైతే డిజైన్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం ఇక్కడ బాడీ సెక్షన్లో యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, విజిబుల్ పేజ్ కంటెంట్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ నేను 2 ట్యాగ్స్ యూజ్ చేస్తాను. ఈ ట్యాగ్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ H1 అని ఉంది కదా, మనకి ఫర్దర్ వీడియోస్లోని కంప్లీట్గా చెప్తాను. దీనికోసం హెడర్ ట్యాగ్ అని కాల్ చేస్తాను అనమాట. ఓకేనా, ఈ హెడర్ ట్యాగ్స్ అనేది 6 ఉంటాయి. ఇక్కడ H1 అనేది ఏంటి అంటే మనకి టెక్స్ట్ అనేది బిగ్ సైజ్, అంటే మనకి హెడ్డింగ్ రూపంలో కావాలి కాబట్టి సైజ్ అనేది పెద్దగా డిస్ప్లే అవ్వాలి అంటే H1 యూజ్ చేస్తాం. ఓకేనా, దానికోసం దీన్ని హెడర్ ట్యాగ్ అంటాం. ఈ హెడర్ ట్యాగ్ ఓపెన్ చేసి మనం ఏదైతే టెక్స్ట్ ప్రింట్ చేయాలనుకున్నామో ఆ టెక్స్ట్ని రాస్తాము. రాసిన తర్వాత మనం దీన్ని ఆ ట్యాగ్ని క్లోజ్ చేసేస్తాం. ఓకేనా, /H1 అని. నెక్స్ట్ పీ ట్యాగ్ అనేది ఏంటి అంటే మనం పారాగ్రాఫ్ డిస్ప్లే చేయాలనుకోండి, రాయాలనుకోండి డాక్యుమెంట్ పేజ్లోని మనం పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. మనం ఏదైతే రాస్తామో అది మనం ఈ పీ ట్యాగ్ మ్యాచ్లోని రాస్తాం అనమాట. రాసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ పీ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేస్తాం. నెక్స్ట్ మన కంటెంట్ అంతా ట్యాగ్స్ అన్ని యూజ్ చేసిన తర్వాత ఎండింగ్లో మనం బాడీ ట్యాగ్ని క్లోజ్ చేస్తాము. ఫైనల్గా అన్ని ట్యాగ్స్ కంప్లీట్ అయిన తర్వాత HTML ట్యాగ్ అనేది మనం క్లోజ్ చేస్తాం అనమాట. ఓకేనా, HTML ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ అవుట్పుట్ ఎలా వస్తుందంటే మన ఇక్కడ చూడండి, ఇక్కడ టైటిల్ ఇచ్చేది మనకి బ్రౌజర్లోని టైటిల్ బార్ మీద డిస్ప్లే అవుతుంది. తర్వాత ఈ డాక్యుమెంట్ ఏరియాలోని మనకి టెక్స్ట్ ఇలా ప్రింట్ అవుతుంది. దిస్ ఈజ్ ఏ హెడ్డింగ్ ట్యాగ్, అంటే మనకి లెటర్స్ పెద్దగా, అంటే H1 మనం ఫస్ట్ ఇచ్చాం కాబట్టి సైజ్ అనేది పెద్దగా మనకి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఇచ్చిన టెక్స్ట్ ఏదైతే ఉందో అది పారాలాగా మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా, ఒకసారి రన్ చేసి కూడా చూపిస్తాను, చూడండి. అండి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రోగ్రామ్ కోడింగ్ అనేది ఇక్కడ ఉంది. స్టార్టింగ్ HTML ట్యాగ్, తర్వాత హెడ్ సెక్షన్లో టైటిల్ ట్యాగ్ యూజ్ చేశాను. నెక్స్ట్ వన్ బాడీ సెక్షన్లోని హెడర్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేశాను. ఫైనల్గా బాడీ ట్యాగ్ క్లోజ్ చేశాను. తర్వాత HTML ట్యాగ్ని కూడా క్లోజ్ చేశాను. ఇప్పుడు మనం అవుట్పుట్ క్లిక్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. అవుట్పుట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ దిస్ ఈజ్ ఏ హెడ్ ట్యాగ్, డాక్యుమెంట్ కంటెంట్ గోస్ హియర్ అని వచ్చింది కదా. సో ఇది HTML యొక్క బేసిక్ స్ట్రక్చర్. ఇంకా డెప్త్గా కంప్లీట్గా నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అర్థమైంది అనుకుంటున్నా. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవ్రీవన్, ప్రీవియస్ వీడియోలో HTML ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాం కదా, ఒక శాంపుల్ ప్రోగ్రామ్ కూడా. ఈ వీడియోలో మనం హెడర్ ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. HTMLలోని హెడర్ ట్యాగ్స్ అనేది మనకి 6 ఉంటాయి. దీన్ని మనం యాంగులర్ బ్రాకెట్స్ H1 అని రిప్రజెంట్ చేస్తాము. దీన్ని <> సింబల్ని HTMLలో యాంగులర్ బ్రాకెట్స్ అని కాల్ చేస్తాము. H1 నుండి H6 వరకు హెడర్ ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, హెడ్డింగ్స్ ఆర్ డిఫైన్డ్ విత్ ది H1. ఇలా మనకి
ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ విధంగా మనకి రిప్రజెంట్ చేస్తాము. సో H1 నుండి H6 వరకు ట్యాగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ H1 నుండి H6 వరకు ట్యాగ్స్ ఉంటాయి కదా, అవి ఒక్కొక్కటి ఏ విధంగా డిస్ప్లే అవుతాయి, ఓకేనా. దాని యొక్క టెక్స్ట్ యొక్క అవుట్పుట్ కూడా విత్ ఎగ్జాంపుల్తో చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఫస్ట్ H1 ట్యాగ్ గురించి తెలుసుకుందాం. H1 ట్యాగ్ అంటే మనం ఏదైనా ఒక వెబ్ పేజ్ డిజైన్ చేయడానికి HTML ట్యాగ్స్ యూజ్ చేసుకుంటాం అని చెప్పాం కదా ప్రీవియస్ వీడియోలో. ఈ H1 ట్యాగ్ అనేది మనం ఆ వెబ్ పేజ్ యొక్క మెయిన్ హెడ్డింగ్, ఓకేనా, లార్జ్ సైజ్ టెక్స్ట్ని మనం హెడ్డింగ్లా మనం డిస్ప్లే చేయాలి అనుకుంటే ఈ H1 ట్యాగ్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ H6 ట్యాగ్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే లీస్ట్ ఇంపార్టెన్స్ హెడ్డింగ్, అంటే స్మాల్ సైజ్, వెరీ స్మాల్ సైజ్ అనమాట. హెడ్డింగ్స్లోని వెరీ స్మాల్ సైజ్ హెడ్డింగ్స్ యూజ్ చేయాలంటే H6 యూజ్ చేస్తాం. లార్జ్ సైజ్ హెడ్డింగ్స్ యూజ్ చేయాలంటే H1 ట్యాగ్ని మనం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఇన్ ఇట్ సింపుల్ ఫామ్ ఫాలోయింగ్ యాన్ ఎగ్జాంపుల్ HTML డాక్యుమెంట్. ఒక HTML డాక్యుమెంట్స్ యూజ్ చేసి హెడర్ ట్యాగ్స్ని ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాము. స్టార్టింగ్ మనకేంటి HTML ట్యాగ్, ఓకేనా. దీన్ని నెక్స్ట్ బాడీ ట్యాగ్. ఇక్కడ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టు హెడ్ సెక్షన్ ఉంటుందని చెప్పాం కదా, హెడ్ సెక్షన్, సెకండ్ వన్ బాడీ సెక్షన్. హెడ్ సెక్షన్ అనేది మ్యాండేటరీ కాదనమాట, ఆప్షనల్, ఓకేనా. మనం ప్రోగ్రాంలో అప్లై చేసుకుంటే ఓకే, లేదన్నా పర్వాలేదు, ఆప్షనల్ అనమాట. సో ఇక్కడ మనకి హెడర్ ట్యాగ్స్ గురించి కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాం కాబట్టి, సో దానికోసం నేను ఓన్లీ బాడీ ట్యాగ్, మనం బాడీ ట్యాగ్లోని ఏదైతే కంటెంట్ డిజైన్ చేస్తాం, డిస్ప్లే చేస్తాం డాక్యుమెంట్ ఏరియాలోని, ఆ ఏరియాలోని ట్యాగ్స్ యూజ్ చేయాలంటే ఈ బాడీ ట్యాగ్లో సెక్షన్లోని యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి, హెడర్ ట్యాగ్స్ కదా. సో హెడర్ ట్యాగ్స్ మనం H1తో రిప్రజెంట్ చేస్తాం కదా. నెక్స్ట్ ఈ ట్యాగ్స్ అనేది ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది, ఓకేనా, స్టార్టింగ్, ఎండింగ్. సో ఇప్పుడు మనం H1 ట్యాగ్ స్టార్టింగ్ ట్యాగ్, ఇది ఎండింగ్ అనేది మనం స్లాష్తో ఎండ్ చేస్తాం ఈ ట్యాగ్ని. ఇప్పుడు మనం కంటెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ట్యాగ్ని కంప్లీట్ చేస్తాం అనమాట. H1 ట్యాగ్ హెడ్డింగ్ 1 అని పెట్టాం కదా, సో ఆ టెక్స్ట్ హెడ్డింగ్ 1 అనేది మనకి లార్జ్ టెక్స్ట్తో ప్రింట్ అవుతుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఆ H1 అనేది క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేయాలంటే /H1 అని యూజ్ చేస్తాం. మనం ఇలా క్లోజ్ చేయనట్టయితే నెక్స్ట్ ఏదైతే టెక్స్ట్ రాస్తామో అదంతా ఒకే ఫార్మేట్లోనే ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ H2 ట్యాగ్ ఎలా యూజ్ అవుతుందంటే, మనం హెడ్డింగ్ 1 H1 యూజ్ చేసాం కదా, H1లో ప్రింట్ చేసిన టెక్స్ట్ కన్నా H2 టెక్స్ట్ అనేది కొంచెం సైజ్ అనేది తగ్గుతుంది అనమాట, హెడ్డింగ్స్, ఓకేనా. నెక్స్ట్ H3 ట్యాగ్లో మనం హెడ్డింగ్ 3 అని పెట్టాం, ఓకేనా, నల్లగా H4 ట్యాగ్. నెక్స్ట్ H5, H6 అన్నిటికీ నేను కామన్గా టెక్స్ట్ హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3 అని పెట్టాను అనమాట. సో ఈ విధంగా హెడర్ ట్యాగ్స్ అనేది యూజ్ అవుతుంది. అవుట్పుట్ కూడా చూద్దాం. హెడర్ ట్యాగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి హెడర్ ట్యాగ్స్ H1 నుండి H6 వరకు ఉంటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బాడీ ట్యాగ్ని క్లోజ్ చేశాను, ఫైనల్గా HTML కూడా క్లోజ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం, ఓకేనా. ఇక్కడ ప్రోగ్రామ్ రాసాం కదా హెడర్ ట్యాగ్ యూజ్ చేసి, ఇప్పుడు అవుట్పుట్ డిస్ప్లే చేద్దాం. అవుట్పుట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి లైన్గా అవుట్పుట్. ఫస్ట్ మనం హెడర్ H1 ట్యాగ్లో ఏదైతే ఇచ్చామో ఆ టెక్స్ట్ అనేది మనకి హెడ్డింగ్లో అంటే డార్క్గా బోల్డ్ అండ్ లార్జ్ టెక్స్ట్తో ప్రింట్ అయింది. H2కి మనం ఏదైతే కంటెంట్ ఇచ్చామో టెక్స్ట్ని అది ఈ విధంగా ప్రింట్ చేసింది. H3కి ఇచ్చిన హెడ్డింగ్ కంటెంట్ అనేది మనకి ఈ విధంగా ప్రింట్ చేసింది. నెక్స్ట్ H3 అనేది ఈ విధంగా, H5, H6, ఓకేనా. మనం ఎక్కువ ప్రయారిటీ హెడ్డింగ్స్ కోసం H1 యూజ్ చేస్తాము, లీస్ట్ ప్రయారిటీ అనేది H6కి యూజ్ చేస్తాం. ఎందుకంటే హెడ్డింగ్స్ ఎప్పుడైనా మనకి పెద్ద సైజులో, లార్జ్ సైజులో ఉండాలి కాబట్టి, ఓకేనా. డిఫాల్ట్గా మనం ఏది ఇవ్వకపోతే H3 తీసుకుంటుంది, అంటే హెడ్డింగ్ 3 కానీ డిఫాల్ట్గా తీసుకుంటుంది అనమాట, ఓకేనా. హైయెస్ట్ ప్రయారిటీ అనేది H1కి ఇస్తాము, లీస్ట్ ప్రయారిటీ అనేది H6కి వస్తాం. ఇది హెడర్ ట్యాగ్ యొక్క కాన్సెప్ట్. ఇది అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో మనం వెబ్ టెక్నాలజీ యొక్క ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం కదా విత్ శాంపుల్ ప్రోగ్రామ్తోని. ఇప్పుడు మనం ఈ వీడియోలోని లిస్ట్ ట్యాగ్స్ ఇన్ HTMLలో లిస్ట్ ట్యాగ్స్ అనేవి ఏంటి, ఎన్ని ఉంటాయి, నెక్స్ట్ అవి ఏ విధంగా యూజ్ చేస్తామో తెలుసుకుందాం కంప్లీట్గా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, తర్వాత
ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మన సిస్టంలో రన్ చేసి చూపిస్తాను, సరేనా? ఓకేనా? ఇప్పుడు లిస్ట్ టైప్స్ అనేవి ఇన్ హెచ్టిఎంఎల్లోని 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ ఏంటి అంటే అన్ఆర్డర్ లిస్ట్ ఆర్ అన్ఆర్డర్ లిస్ట్ని మనం బుల్లెటెడ్ లిస్ట్ అని కూడా అంటాము. సెకండ్ వన్ ఆర్డర్ లిస్ట్ ఆర్ నెంబర్ లిస్ట్ అని కాల్ చేస్తాము. థర్డ్ వన్ డెఫినిషన్ లిస్ట్. ఫోర్త్ వన్ కౌంటింగ్ లిస్ట్. అంటే లిస్ట్ అంటే ఏంటి అని డౌట్ రావచ్చు. లిస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్స్లో రాస్తాం. ఎగ్జామ్స్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయాలంటే కొందరు పారాగ్రాఫ్ లాగా రాస్తాం, కొందరు పాయింట్ వైజ్గా రాస్తాం కదా. సో ఇప్పుడు పాయింట్ వైజ్గా రాసేటప్పుడు మనం ఏంటి అంటే వాటికి నెంబరింగ్ ఇస్తాం, ఓకేనా? 1 2 3 అని నెంబరింగ్ ఇస్తాం. లేదు అంటే మనం అలా రైట్ మార్క్స్ కానీ ఇలా సింబల్స్ కానీ స్టార్ మార్క్ కానీ డాట్స్ కానీ ఇస్తాం కదా. సో ఇక్కడ మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ లైన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం దానికి ఒక ఇండికేషన్ అనేది నెంబరింగ్ కానీ సింబల్స్ కానీ పాయింట్కి ఇస్తాం కదా, వేరియేషను. సో అలాంటి లిస్ట్ని మనం వెబ్ పేజీలోని ప్రిపేర్ చేయాలి అంటే ఈ లిస్ట్ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఆ లిస్ట్ ట్యాగ్స్ ఎన్ని రకాలు చూసాం కదా, ఇప్పుడు వన్ బై వన్ చూసుకుందాం, ఓకేనా? ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్లోని ప్రతిదీ ట్యాగ్స్ రూపంలోనే కదా కంటెంట్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ కామెంట్ చేస్తాం అనమాట. అంటే ప్రతిదీ కూడా ట్యాగ్స్ యూజ్ చేసి మనం సిస్టమ్కి అర్థమయ్యేటట్టు మనకు కావాల్సిన డిజైన్ని మనం క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ మనకి లిస్ట్ ప్రిపేర్ చేయాలి అంటే దాన్ని యాంగులర్ బ్రాకెట్స్ LI అని రిప్రజెంట్ చేస్తాం, ఓకేనా? ఇది స్టార్టింగ్ ట్యాగ్. నెక్స్ట్ విత్ ఇన్ ది కోడ్ మనం ఏదైతే కంటెంట్ రాస్తామో ఆ కంటెంట్ ఎండింగ్ అయిపోయిన తర్వాత మనం ఫైనల్గా /LI లిస్ట్ అని ఎండ్ చేస్తాం. స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్. సో లిస్ట్ని మనం LI అని రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం, ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆర్డర్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి అంటే అన్ఆర్డర్ లిస్ట్. అన్ఆర్డర్ లిస్ట్ని మనం బుల్లెటెడ్ లిస్ట్ అని కూడా కాల్ చేస్తాం అనమాట. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, పాయింట్స్ని లిస్ట్ని కానీ మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఈ పాయింట్ తర్వాత ఈ పాయింట్ రావాలని ఒక ఆర్డర్ ఫార్మేట్ అనేది లేకుండా ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్ వచ్చినా పర్వాలేదు, ఓకేనా? ఒక ఆర్డర్ ఫార్మేట్ కాకుండా ఏది ఫస్ట్ వచ్చినా లాస్ట్ వచ్చినా సెకండ్ వచ్చినా అనే ఫార్మేట్ అనేది మనం యూజ్ చేయకన్నా ఏ ఆర్డర్ ఫార్మేట్లైనా ఫాలో అయినట్టయితే ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్ అని కాల్ చేస్తాం అనమాట, ఓకేనా? దీన్ని అన్ఆర్డర్ లిస్ట్ని మనం ULతో రిప్రజెంట్ చేస్తాం. U మీన్స్ అన్ఆర్డర్, L మీన్స్ లిస్ట్, ఓకేనా? అన్ఆర్డర్ లిస్ట్ని ULతో రిప్రజెంట్ చేస్తాము. స్టార్టింగ్ ట్యాగ్ / యూజ్ చేస్తే ఎండింగ్ ట్యాగ్ అనమాట, ఓకేనా? ఇది అన్ఆర్డర్ లిస్ట్లోనే మనకి 3 టైప్స్ ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి, 3 టైప్స్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ టైప్ వచ్చేసి డిస్క్. సో ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు డిస్క్ అని ఇస్తాం. డిస్క్ అని ఇస్తే మనకి పాయింట్స్ అనేది ఇక్కడ డాట్ కనిపిస్తుంది కదా, సో ఈ సింబల్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట డిస్క్ అని ఇస్తే. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి టైప్. టైప్ = సర్కిల్ అని ఇస్తే మనకి ఈ సర్కిల్ని ప్రింట్ చేస్తుంది అనమాట లిస్ట్లోని. నెక్స్ట్ టైప్ వచ్చేసి స్క్వేర్ అని మనం ఎప్పుడైతే ఇవ్వగానే మనకి ఈ స్క్వేర్ అనేది పాయింట్స్కి అసైన్ చేస్తుంది అనమాట, ఓకేనా? ఇది అన్ఆర్డర్ లిస్ట్. అంటే అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఇది ఆర్డర్ ఫార్మాట్లో ఉండదన్నమాట, దాన్ని అన్ఆర్డర్ లిస్ట్ అంటాం. సెకండ్ వన్ ఏంటి ఆర్డర్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్ని మనం నెంబర్ లిస్ట్ అని కూడా కాల్ చేస్తాం అనమాట. దీన్ని ట్యాగ్ ఎలా అంటే రిప్రజెంట్ చేస్తాము OL అనమాట. ఆర్డర్ అంటే O, లిస్ట్లో L, OL అని రిప్రజెంట్ చేస్తాము. స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్. ఇప్పుడు ఇందులో నెంబర్ ఆఫ్ టైప్స్ చూద్దాం. ఫస్ట్ టైప్ ఏంటి అంటే మనం టైప్ మెన్షన్ చేసేటప్పుడు అది డబుల్ కొటేషన్లో ఇవ్వాలన్నమాట. సో ఇచ్చినట్టయితే అది ఆటోమేటిక్గా ఆ ఫార్మేట్ని అసైన్ చేస్తుంది. మనం ఏది ఇవ్వకపోతే డిఫాల్ట్గా నెంబర్ ఫార్మేటే తీసుకుంటుంది అనమాట, ఓకేనా? ఇప్పుడు టైప్ = 1. సో 1 ఇస్తే ఇక్కడ నెంబర్ ఫార్మేటు యూజ్ చేస్తున్నారని అర్థమవుతుంది, రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ టైప్ = A. టైప్ క్యాపిటల్ A. సో మనం క్యాపిటల్ A ఇచ్చినట్టయితే మన లిస్ట్ అనేది క్యాపిటల్ A, క్యాపిటల్ B, క్యాపిటల్ C అని ఇలా రిప్రజెంట్ చేస్తుంది. 1 అని ఇచ్చినట్టయితే 1 2 3 అని తీసుకుంటుంది అనమాట, ఓకేనా? మనం ఎన్ని లిస్ట్ ఇస్తే ఆటోమేటిక్గా ఒక నెంబర్ అసైన్ చేస్తే ఎన్ని లిస్టులు ఉన్నాయో అన్ని లిస్ట్కి ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ అనేది ఫాలో అయిపోతుంది అనమాట. నెక్స్ట్ టైప్ = స్మాల్ a ఇచ్చినట్టయితే స్మాల్ a, స్మాల్ b, స్మాల్ c అని ఆర్డర్ ఫార్మేట్ అసైన్ చేసుకుంటుంది. నెక్స్ట్ టైప్ క్యాపిటల్ A అంటే రోమన్ నెంబర్స్ ఇస్తాం కదా కొన్ని మనం సబ్ హెడ్డింగ్స్ కానీ ఇలా. సో అలాంటప్పుడు మనకి రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3 ఇలా ఒక ఆర్డర్ ఫార్మేట్ అనేది అసైన్ చేసేసుకుంటుంది. నెక్స్ట్ టైప్ వచ్చేసరికి స్మాల్ రోమన్ నెంబర్స్. అంటే సో ఇలా తీసుకుంటాం కదా 1 2 3. ఇక్కడ సిస్టంలోని రోమన్ నెంబర్స్ అనేవి ఉండవు కదా, సో ఇక్కడ మనం
ఈ విధంగా ఈ ఫార్మాట్లో కావాలి అంటే క్యాపిటల్ యూజ్ చేస్తాము. సో టైప్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ లెటర్స్ కావాలంటే మనం నార్మల్గా యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, క్యాప్స్ లాక్ యూజ్ చేస్తే మనం క్యాపిటల్ లెటర్స్ వస్తాయి, లేదంటే మనకి స్మాల్ లెటర్స్ వచ్చేస్తాయి. ఆ విధంగా యూజ్ చేస్తాం, కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేస్తాం. సో ఈ విధంగా ఆర్డర్ లిస్ట్ అనేది మనం అసైన్ చేస్తాం. నెక్స్ట్ వీడియో ఎండ్ వరకు చూడండి, విత్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ప్రాక్టికల్గా రన్ చేసి. నెక్స్ట్ డిస్క్రిప్షన్ లిస్ట్ అంటే ఏంటంటే ఇందులో టర్మ్స్ ఉంటాయంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ ఉంటే దాని యొక్క డిస్క్రిప్షన్ అనమాట. సో దానికోసం ఈ డిస్క్రిప్షన్ లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, డెఫినేషన్ చూద్దాం. ఏ డిస్క్రిప్షన్ లిస్ట్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ టర్మ్స్, అంటే ఇక్కడ టర్మ్స్ నథింగ్ బట్ నేమ్ అనమాట. ఓకేనా, లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి. సో దాని యొక్క డిస్క్రిప్షన్ కూడా ఇస్తుంది అనమాట, విత్ ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ ఈచ్ టర్మ్ యొక్క డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. ఓకేనా, డిస్క్రిప్షన్ లిస్ట్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే డిఎల్తో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ డిస్క్రిప్షన్ టర్మ్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే డిటిని రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి కౌంటింగ్ లిస్ట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఆర్డర్ లిస్ట్లోనే మనం డిఫాల్ట్గా 1 తీసుకుంటుందని. సో ఇక్కడ మనకి ఒక నెంబర్ ఫార్మేట్ అనేది ఇచ్చిన లిస్ట్లోని ఒక 50 నుండి స్టార్ట్ అవ్వాలనుకోండి. ఓకేనా, 50 నుండి స్టార్ట్ అవ్వాలంటే అలాంటి సిచ్యువేషన్లోని ఈ కౌంటింగ్ లిస్ట్ అనేది యూజ్ అవుతుంది. ఎలా అంటే ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి, స్టార్టింగ్ HTML, నెక్స్ట్ బాడీ, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి డిస్క్రిప్షన్ లిస్ట్ కావాలి కాబట్టి డిఎల్ అని తీసుకున్నాను. ఇప్పుడు నాకు కౌంట్ అనేది 1 నుండి కాదు, ఓకేనా, 50 నుండి స్టార్ట్ అవ్వాలి. సో 50 నుండి స్టార్ట్ అవ్వాలి కాబట్టి సో ఇలా చూడండి అవుట్పుట్, ఇక్కడ 50 అనేది కాఫీ, 51 అనేది టీ, 52 అనేది మిల్క్. సో ఈ విధంగా 50 నుండి స్టార్ట్ అవ్వాలి. అలాగన్నప్పుడు ఇక్కడ డిఎల్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు 50 అని నెంబర్ ఇస్తాం అనమాట. ఓకేనా, సో ఇలా నెంబర్ ఇవ్వడాన్ని కౌంటింగ్ లిస్ట్ అంటాం అనమాట. ఏ నెంబర్ నుండి మనం కౌంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ 10, 11, 12 అని. ఓకేనా, ఒక పర్టికులర్ నెంబర్ మనకు తెలిసేటప్పుడు అది అసైన్ చేస్తే ఆ నెంబర్ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. దాన్ని కౌంటింగ్ లిస్ట్ అని కాల్ చేస్తాం. ఇక్కడ ఇందులోనే మళ్ళీ ఇది డెఫినేషన్ లిస్ట్. ఈ డెఫినేషన్ లిస్ట్లో మళ్ళీ అగైన్ లిస్టులు ఉంటాయి కదా. సో ఆ లిస్ట్ ఏంటి, కాఫీ, టీ, మిల్క్. సో అందుకోసం లిస్ట్ ట్యాగ్ని యూజ్ చేస్తాను. స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్. ఇక్కడ ఎండ్ చేయకపోతే ఏంటవుతుందంటే ఇదంతా ఒకే లిస్ట్ కింద తీసుకుంటుంది అనమాట. ఫైనల్గా ఇక్కడ డిఎల్ క్లోజ్ చేశాను, తర్వాత బాడీ ట్యాగ్ క్లోజ్ చేసాము, తర్వాత HTMLని క్లోజ్ చేశాను. ఓకేనా, అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఇచ్చినట్టయితే ఇక్కడ 10, 11, 12 అని డిస్ప్లే అవుతుంది. ఇది కౌంటింగ్ లిస్ట్ అనమాట. సో ఇక్కడ లిస్ట్ ట్యాగ్స్ గురించి అర్థమైంది కదా. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇది సిస్టంలోని ఎలా రన్ చేయాలో, ప్రోగ్రామ్ ఎలా అవుట్పుట్ వస్తుందో కూడా ప్రాక్టికల్గా చూద్దాము, సరేనా. ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఫస్ట్ కౌంటింగ్ లిస్ట్ తీసుకుందాం. కౌంటింగ్ లిస్ట్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను HTML ఇక్కడ తీసుకున్నాను కదా, స్టార్టింగ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, స్టార్టింగ్ ట్యాగ్ HTML ఉంటుంది, తర్వాత హెడర్ సెక్షన్ అనేది ఆప్షనల్ అనమాట. మనం బాడీ తీసుకుని డైరెక్ట్గా రన్ అవుతుంది. ఇక్కడ బాడీ ట్యాగ్, నెక్స్ట్ బాడీ ట్యాగ్లోని మనం కంటెంట్ ఏదైతే ప్రింట్ చేస్తున్నామో అది మనం ట్యాగ్స్ యూజ్ చేయాలి. ఇక్కడ ఆర్డర్ లిస్ట్ ఇచ్చుకున్నాం కాబట్టి OL, ఇక్కడ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ 50 అని ఉంది కదా. సో 50 ఎందుకంటే నేను నార్మల్గా 50 అనే నాకు అవుట్పుట్ డిస్ప్లే అయ్యేది 50 నుండి స్టార్ట్ అవ్వాలన్నమాట. సో 50 నుండి స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నేను 50 నుండి ఇచ్చానమాట. సో ఇలా ఇవ్వడాన్ని కౌంటింగ్ లిస్ట్ అంటనమాట. మనం ఏ నెంబర్ అయితే అక్కడ ఇస్తామో ఆ నెంబర్ నుండి కౌంట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు లిస్ట్ అనేది ఇవ్వాలి కదా. సో లిస్ట్ కోసం లిస్ట్ ట్యాగ్ యూజ్ చేశాను. స్టార్టింగ్ LI, నెక్స్ట్ ఆ టెక్స్ట్ ఇచ్చిన తర్వాత లిస్ట్ని క్లోజ్ చేసాను ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేసి. నెక్స్ట్ లిస్ట్ ఏంటి టీ, నెక్స్ట్ లిస్ట్ మిల్క్. సో ఈ లిస్టులన్నీ ఇచ్చిన తర్వాత ఫైనల్గా ఆర్డర్ లిస్ట్ని క్లోజ్ చేసాం /OL అని ట్యాగ్లోని. ఓకేనా, తర్వాత ఫైనల్గా బాడీ ట్యాగ్ క్లోజ్ చేసాం, HTMLని క్లోజ్ చేసాం. ఇది మనకి కౌంటింగ్ లిస్ట్ 50 నుండి తీసుకున్నాం కదా. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ అనేది మనకి 50 నుండి స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, 50 కాఫీ, 51 టీ, 52 మిల్క్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 100 ఇచ్చామనుకోండి, 100 కాదు 10 ఇద్దాం. ఇక్కడ 10 ఇచ్చాం అనుకోండి, అవుట్పుట్లో 10, 11, 12 అని వస్తుంది, చూసారా. సో ఈ విధంగా కౌంటింగ్ లిస్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆర్డర్ లిస్ట్ చూద్దాం.
ఫస్ట్ డిఫాల్ట్గా ఆర్డర్ లిస్ట్లో కూడా మనం టైప్స్ చెప్పుకున్నాం కదా, స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, నెంబర్స్ అని, రోమన్ నెంబర్స్. మనం అవేమి మెన్షన్ చేయకుండా డిఫాల్ట్గా ఆర్డర్ లిస్ట్ అని మెన్షన్ చేస్తే మనకి నెంబర్స్ అనేది డిఫాల్ట్గా తీసుకుంటుందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ అలాగే తీసుకున్నాం ప్రోగ్రామ్. చూడండి అవుట్పుట్ ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ కాఫీ, టీ, మిల్క్ అని లిస్ట్ ఇచ్చాం కదా. సో ఇక్కడ కాఫీకి 1, టీకి 2, మిల్క్కి 3 అని ఒక ఆర్డర్ ఫార్మేట్ అనేది డిస్ప్లే చేసేస్తుంది డిఫాల్ట్గా. ఇంకోటి స్క్రీన్లో కనిపిస్తుంది కదా. మనం ఏ నెంబర్ అసైన్ చేయకపోతే ఆటోమేటిక్గా నెంబర్స్ అనేది తీసేసుకుంటుంది ఆర్డర్ లిస్ట్లోని. ఇప్పుడు 1 by 1 టైప్స్ ఉన్నాయి కదా ఆర్డర్ లిస్ట్లోని, అవి ఎలా రన్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇవన్నీ మనకి టైప్స్ అనమాట ఇందులోని ఆర్డర్ లిస్ట్లోని. ఇప్పుడు ఫస్ట్ వన్ నెంబరింగ్ ఇచ్చి చూద్దాం. డిఫాల్ట్గా నెంబరింగ్ తీసుకుంటుంది. సో నెంబర్ కూడా మనం మెన్షన్ చేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇక్కడ HTML బాడీ ట్యాగ్ కామనే అన్నిటికీ. నెక్స్ట్ ఆర్డర్ లిస్ట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మెన్షన్ చేయకపోతే మనకి డిఫాల్ట్గా నెంబరింగే తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ కాకుండా సింబల్ అదే క్యాపిటల్ లెటర్స్ కానీ స్మాల్ లెటర్స్ కానీ తీసుకుంటే అలా ఆ లెటర్స్ అనేది ఫార్మాట్ తీసుకుంటుంది అనమాట. ఇక్కడ ఆర్డర్ లిస్ట్లోని ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చాం. సో నెంబరింగ్ ఇవ్వగానే మనకు అవుట్పుట్లో ఎలా డిస్ప్లే చేస్తుందో చూద్దాం. ప్రీవియస్ మనం రన్ చేసినట్టే ఉంటుంది ఇది కూడా, ఎందుకంటే అది కూడా డిఫాల్ట్గా నెంబరింగ్ తీసుకుంటుందని కదా. సో ఇదనమాట. నెక్స్ట్ వన్ లెటర్స్ తీసుకుందాం. ఇక్కడ చూడండి 1 ప్లేస్లో నేను టైప్ అనేది క్యాపిటల్ ఏ ఇచ్చాను. ఇప్పుడు మన లిస్ట్ అనేది క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అని మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. అవుట్పుట్ ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి కాఫీ, టీ, మిల్క్ అని ABCDలతో లిస్ట్ వచ్చిందనమాట. నెక్స్ట్ స్మాల్ ఏ, స్మాల్ బి లిస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. క్యాపిటల్ ఏ ప్లేస్లో మనం స్మాల్ ఏ తీసుకున్నట్టయితే ఇక్కడ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ అవుట్పుట్ రన్ చేయగానే స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి అని డిస్ప్లే అయింది. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ అప్పర్ రోమన్ నెంబర్స్ అనమాట, అంటే క్యాపిటల్ I తీసుకున్నాం. చూడండి టైప్ ఈజ్ ఈక్వల్ టు I అని ఇచ్చాం కదా. సో లిస్ట్లో మనకి రోమన్ నెంబర్స్ క్యాపిటల్లో డిస్ప్లే అవుతుంది. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇది. నెక్స్ట్ స్మాల్ రోమన్ నెంబర్స్ తీసుకుందాం. టైప్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ రోమన్ నెంబర్స్ ఇచ్చాను. అవుట్పుట్ చూద్దాం ఒకసారి. ఇదిగోండి స్మాల్ రోమన్ అంటే స్మాల్ లెటర్స్ I అనేది తీసుకుంది సిస్టంలో. ఓకేనా, సో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వన్ అనార్డర్ లిస్ట్. అనార్డర్ లిస్ట్లో నేను ఫస్ట్ డిస్క్ టైప్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి స్టైల్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ స్టైల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు డిస్క్ అని మెన్షన్ చేశాను. అనార్డర్ లిస్ట్ కాబట్టి UL అని ట్యాగ్ యూజ్ చేశాను. ఓకేనా, దీని యొక్క అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ చూడండి స్క్రీన్ మీద కనిపించింది కదా, ఇక్కడ డిస్క్ అంటే డాట్ సింబల్లా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ సర్కిల్ తీసుకుందాం టైపు. ఇక్కడ అనార్డర్ లిస్ట్లోని సెకండ్ వన్ సర్కిల్ అని మనం స్టైల్లో మెన్షన్ చేసినట్టయితే మనం ఇచ్చిన లిస్ట్కి సర్కిల్ ప్రింట్ చేస్తుంది. అవుట్పుట్ చూద్దాం. చూడండి స్క్రీన్ మీద డిస్ప్లే అయింది కదా, సర్కిల్స్ మనకు వచ్చి లిస్ట్ అనేది డిస్ప్లే చేసింది. ఓకేనా, ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ స్టైల్ టైప్ వచ్చేసి స్క్వేర్ తీసుకున్నాను. సో మన ఇచ్చిన లిస్ట్కి స్క్వేర్ అనేది డిస్ప్లే చేస్తుంది. అవుట్పుట్ రన్ చేసి చూద్దాం. ఇదిగోండి స్క్రీన్లో మనకి స్క్వేర్ టైప్ వచ్చింది కదా. స్క్వేర్ టైప్ వచ్చి మన ఇచ్చిన లిస్టు కాఫీ, టీ, మిల్క్ అని వచ్చింది కదా. సో ఇది అనార్డర్ లిస్ట్ యొక్క టైప్స్ అనమాట. నెక్స్ట్ వన్ డిస్క్రిప్షన్ లిస్ట్ చూద్దాం. డిస్క్రిప్షన్ లిస్ట్లో మనకి ఇక్కడ చూడండి HTML బాడీ కామనే. ఇక్కడ డిస్క్రిప్షన్ లిస్ట్కి మనం DL అనే ట్యాగ్ యూజ్ చేస్తాము. సో ఇక్కడ DL అనేది డిస్క్రిప్షన్ లిస్టు, DT అంటే డిస్క్రిప్షన్ టర్మ్ అనమాట. అంటే ఒక నేమ్ ఇచ్చి దాని యొక్క డిస్క్రిప్షన్ ఇస్తాం అనమాట DTలో. చూడండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, DT ఈజ్ ఈక్వల్ టు కాఫీ అని ఇచ్చాము. తర్వాత DT ఈజ్ ఈక్వల్ టు బ్లాక్ హాట్ డ్రింక్ అని ఇచ్చాం కాఫీని. సో దాని యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చాం. తర్వాత మిల్క్ అని తీసుకున్నాం. మిల్క్కి డిస్క్రిప్షన్ టర్మ్ ఏంటి ఇచ్చామంటే వైట్ కోల్డ్ డ్రింక్ అని ఇచ్చాం. ఓకేనా, సో ఇది అవుట్పుట్లో ఎలా డిస్ప్లే చేస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి కాఫీ అని వచ్చింది, దాని డిస్క్రిప్షన్ అనేది బ్లాక్ హాట్ డ్రింక్ అని వచ్చింది. సో ఇక్కడ మనకి కాఫీ అనే టర్మ్కి నెక్స్ట్ లైన్లో డిస్క్రిప్షన్కి స్పేస్ ఇవ్వాలి అనుకుంటే మనం ఇక్కడ కోడ్లోని T ప్లేస్లోని D అని ఇస్తే మనకి స్పేస్ అనేది వస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, స్క్రీన్ చూడండి. తర్వాత D మనం ఎడిట్ చేద్దాం. ఇక్కడ T ప్లేస్లో D అని పెడుతున్నాను. సో DT నెక్స్ట్ D. ఓకేనా, నెక్స్ట్ అవుట్పుట్ రన్ చేద్దాం. ఇక్కడ చూడండి
కాఫీ నెక్స్ట్ లైన్లో డిస్క్రిప్షన్ అనేది కొంచెం స్పేస్ అనేది ఇచ్చి బ్లాక్ హాట్ డ్రింక్ అని ఇచ్చాం. వచ్చిన తర్వాత మిల్క్కి మనకి ఎప్పుడైతే డీడీ మనం చేంజ్ చేయలేదో డిస్క్రిప్షన్కి డెఫినేషన్కి, సో మెయిన్ టర్మ్కి డెఫినేషన్స్కి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. డీటీ అని యూజ్ చేస్తే ఇలాగా 1 by 1 నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేస్తుంది. ఇది డిఫరెన్స్ అనమాట డీడీకి డీటీకి. ఓకేనా, ఇది డిస్క్రిప్షన్ లిస్ట్. సో అందరికీ లిస్ట్ ట్యాగ్స్ గురించి అర్థమైంది అనుకుంటాను. ఇది ప్రాక్టికల్గా రన్ చేసి చూపించాను కాబట్టి అర్థమైనట్టయితే నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే నా ఛానల్లో ఫర్దర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం HTML ప్రోగ్రామ్ని ఎలా రన్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఓకేనా, అవుట్పుట్ ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాం. కంప్లీట్గా వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ HTML ట్యాగ్, నెక్స్ట్ ఒక శాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. నెక్స్ట్ పర్సన్ ఏంటి, హెడ్ సెక్షన్ కదా, హెడ్ సెక్షన్. నెక్స్ట్ హెడ్ సెక్షన్లో మనం టైటిల్ డిస్ప్లే చేద్దాం. సో దానికోసం టైటిల్ ట్యాగ్ తీసుకున్నాను. టైటిల్ ట్యాగ్ అంటే ఏంటి ఇస్తాం, శాంపుల్ ప్రోగ్రామ్ అని ఇద్దాం. టైటిల్లో శాంపిల్ ప్రోగ్రామ్. ఓకేనా, టైటిల్ కంప్లీట్ అయింది కాబట్టి టైటిల్ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను. టైటిల్ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ హెడ్ ట్యాగ్ని కూడా క్లోజ్ చేద్దాం. హెడ్ ట్యాగ్. సో ఇప్పుడు ఫస్ట్ సెక్షన్ హెడ్ సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ బాడీ సెక్షన్. ఓకేనా, బాడీ సెక్షన్లోని బాడీ ట్యాగ్. సో ఇక్కడ హెడర్ ట్యాగ్ యూజ్ చేసి హెడర్ ట్యాగ్లో H1 ట్యాగ్ని యూజ్ చేసి ఒక హెడ్డింగ్ కోసం దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ HTML పేజ్ అని టెక్స్ట్ ఇస్తాం. ఓకేనా, H1 హెడర్ ట్యాగ్ యూజ్ చేసి ఇక్కడ ఒక టెక్స్ట్ మనకు రావాలి. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ HTML పేజ్. ఓకేనా, ఇలా టెక్స్ట్ ఇచ్చాను. టెక్స్ట్ ఇచ్చిన తర్వాత హెడర్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాం. /H1. ఓకేనా, H1 అని క్లోజ్ చేశాను. చూడండి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఎంటర్. సో ఇంకా పారాగ్రాఫ్ కానీ హెడర్ ట్యాగ్స్ కానీ ఇంకా రిమైనింగ్ ఫర్దర్ క్లాస్లో కంప్లీట్గా చూద్దాం. ఇక్కడ శాంపుల్ ప్రోగ్రామ్ కాదు, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కాబట్టి నేను ఇక్కడ సింపుల్గా హెడర్ ట్యాగ్ ఒకటే ఇచ్చాను. నెక్స్ట్ బాడీ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. బాడీ ట్యాగ్ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ వన్ ఎంటర్. ఫైనల్గా మొత్తం ట్యాగ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత HTML ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. HTML. ఓకేనా. నెక్స్ట్ ఈ ఫైల్ని మనం ఫైల్ నేమ్ డాట్ విత్ ఎక్స్టెన్షన్తో HTML ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాము. ఒక పర్టికులర్ లొకేషన్ మనం సెలెక్ట్ చేద్దాం. సో ఫైల్లోకి వెళ్ళి ఓకేనా, సేవ్ యాజ్. ఇప్పుడు డెస్క్టాప్ మీద నేను సేవ్ చేస్తున్నాను. డెస్క్టాప్ క్లిక్ చేశాను. సో ఇక్కడ డెస్క్టాప్ మీద ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వాలి కదా. ఇక్కడ ఫైల్ నేమ్ ఏంటి ఇస్తానంటే ఫస్ట్ అని ఇస్తాను. ఫస్ట్ అని ఇచ్చాను. ఎక్స్టెన్షన్ .html ఎక్స్టెన్షన్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ సేవ్ టైప్ యాజ్ ఆల్ ఫైల్స్ అని క్లిక్ చేశాను, సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫైనల్గా సేవ్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు మనం బ్రౌజర్లో అవుట్పుట్ని చూడాలి ఈ ప్రోగ్రాంలో. ఎందుకంటే ఈ వెబ్ టెక్నాలజీ అనేది మనం వెబ్ పేజెస్ని డెవలప్ చేయడానికి, ఓకేనా, HTML ప్రోగ్రామ్ అనేది వెబ్ పేజెస్ని వెబ్సైట్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మనం .html అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తామో అది మనకి డిఫాల్ట్గా ఒక బ్రౌజర్ని తీసుకుంటుంది అనమాట. ఓకేనా. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ మన సిస్టంలోనే ఏ బ్రౌజర్ ఉంటే అది డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకుంటుంది. మనకు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నేను డిఫాల్ట్గా బ్రౌజర్ ఏమో క్రోమ్ పెట్టాను. సో అందుకోసం క్రోమ్, లేదు అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ తీసుకుంటుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ అని సేవ్ చేసాం కదా, ఆ ఫస్ట్ ఫైల్ అనేది ఉంది.
సో ఇది మనం ఓపెన్ చేయగానే మన అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ మన టైటిల్, ఇక్కడ చూడండి టైటిల్ ట్యాగ్లో శాంపిల్ ప్రోగ్రామ్ ఇచ్చాను కదా. సో ఇక్కడ టైటిల్ ట్యాగ్ మీద మనకి ఇక్కడ ఓపెన్ అయ్యిందనమాట. ఈ ట్యాగ్స్ నేను డిఫాల్ట్గా ఓపెన్ చేసి ఉంచాను. మన ప్రోగ్రామ్ ఇదనమాట, ఈ ట్యాబ్లో ఓపెన్ అయింది. శాంపిల్ ప్రోగ్రామ్ ఇచ్చాను కాబట్టి టైటిల్ బార్ మీద డిస్ప్లే అయింది. సో అవుట్పుట్ కంటెంట్లో మనం ఏమి ఇచ్చాం, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ HTML పేజ్ అని ఇచ్చాం కదా. చూడండి స్క్రీన్లో కనిపిస్తుంది. సో ఇది, సో ఈ విధంగా మనం HTML ట్యాగ్ని అవుట్పుట్ ఇలా డిస్ప్లే చేస్తామన్నమాట. సేవ్ చేయడం. వీడియో అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హాయ్ ఎవ్రీవన్, ప్రీవియస్ క్లాస్లో లిస్ట్ ట్యాగ్ గురించి తెలుసుకున్నాం కదా HTMLలోనే. అది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ టేబుల్ ట్యాగ్, లిస్ట్ ట్యాగ్స్, టేబుల్ ట్యాగ్స్ HTML కాన్సెప్ట్లోని మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఎవరైనా చూడనట్టయితే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి. ఈ వీడియోలో మనం టేబుల్ ట్యాగ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకేనా, స్క్రీన్లో కనిపిస్తుంది కదా టేబుల్ ట్యాగ్. సో ఆ టేబుల్ని మనం ఇప్పుడు HTML ట్యాగ్స్ యూజ్ చేసి క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఈ టేబుల్ ట్యాగ్లో స్టార్టింగ్ ట్యాగ్, మనం టేబుల్ ట్యాగ్ స్టార్ట్ చేస్తున్నామంటే టేబుల్ ట్యాగ్ అని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఈ టేబుల్లో కనిపిస్తుంది కదా, ఈ బార్డర్ మనకి నెంబరింగ్ ఎంత ఇచ్చుకుంటే 1 ఇచ్చుకుంటే 1కి అంటే కొంచెం లైన్ థిక్నెస్ అనేది తగ్గుతుంది. అలా మనం దాని యొక్క థిక్నెస్ మనకి ఎలా కావాలంటే ఆ విధంగా మనం నెంబర్ సెట్ చేసుకోవచ్చు. దీన్ని బార్డర్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ మనకి టీమ్ ర్యాంకింగ్ అంది కదా. సో ఈ లైన్ని ఇలా మనం రో అని కాల్ చేస్తాం. నెక్స్ట్ ఇండియా 1 అని ఉంది కదా, దీన్ని సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో అని కాల్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఇలా వెర్టికల్గా ఉంటే దీన్ని కాలమ్ అని కాల్ చేస్తాం. 2 కాలమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ 4 రోస్ ఉన్నాయి కదా. సో మనకి ఇక్కడ టేబుల్ ట్యాగ్లోని టేబుల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం టేబుల్ ట్యాగ్ని యూజ్ చేయాలి. టేబుల్ ట్యాగ్ యూజ్ చేసిన తర్వాత దాని యొక్క బార్డర్ మనం నెంబరింగ్ అనేది మనకు కావాల్సిన నెంబరింగ్ అనేది ఇచ్చుకోవచ్చు యాజ్ యువర్ విష్. ఇప్పుడు మనం స్టార్టింగ్ మనం ఈ ఫస్ట్ రోలో ఏదైనా డేటా కానీ హెడ్డింగ్ కానీ ఎంటర్ చేయాలి అనుకుంటే మనం ఫస్ట్ రో స్టార్ట్ చేస్తాం కాబట్టి దాన్ని TR ట్యాగ్ అని అంటాం. ఓకేనా, TR ట్యాగ్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ TR అంటే ఫస్ట్ రో అని అర్థం. ఓకేనా, ఎన్ని రోస్ ఉంటే అన్ని TR ట్యాగ్లు మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ రోలో ఇక్కడ టేబుల్ యొక్క హెడ్డింగ్స్ టీమ్ 1, ర్యాంకింగ్ అనే హెడ్డింగ్స్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. సో టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటే ఫస్ట్ టేబుల్ ట్యాగు, నెక్స్ట్ ఫస్ట్ రో కోసం TR ట్యాగ్ యూజ్ చేశాను. నెక్స్ట్ ఇందులోని డేటా అనేది మనం డేటా టైపా లేదంటే హెడ్డింగ్ టైపా. ఓకేనా, ఒకవేళ డేటా టైప్ అనుకుంటే TD అని రిప్రజెంట్ చేస్తాము, లేదు హెడ్డింగ్ అనుకుంటే TD అని ట్యాగ్ యూజ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు మరొకసారి చెప్తాను చూడండి. టేబుల్ ట్యాగ్ క్రియేట్ చేయాలి అంటే టేబుల్ ట్యాగ్ స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ టేబుల్ ట్యాగ్లోని ఫస్ట్ రో స్టార్ట్ చేయాలంటే TR ట్యాగ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఏంటంటే టేబుల్ యొక్క హెడ్డింగ్ ఉంటుంది కదా, సో దానికోసం TH ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇప్పుడు టేబుల్ TR ఫస్ట్ రోలో హెడ్డింగ్ కోసం TH ట్యాగ్ని యూజ్ చేశాను. ప్రోగ్రామ్ కూడా విత్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ టీము, ఈ ర్యాంకింగ్ అనేవి టేబుల్ యొక్క హెడ్డింగ్ కాబట్టి THలో యూజ్ చేస్తాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇండియా అనేది ఏంటి అవుతుందంటే ఇది డేటా అవుతుంది అనమాట, టేబుల్ యొక్క డేటా అవుతుంది. సో ఈ డేటాని TDలో రాస్తాం అనమాట. ఓకేనా, TD ట్యాగ్లో యూజ్ చేస్తాం ఈ ఇండియా 1 అనేది. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా 2 అనేది కూడా డేటా కదా, సో ఇది కూడా TD యూజ్ చేసి రాస్తాం. నెక్స్ట్ ఆస్ట్రేలియా 3 కూడా, మొత్తం ఇదంతా డేటా అనమాట. ఫస్ట్ మనకు మెయిన్ ఉన్నది టీమ్ ర్యాంకింగ్ అనేది హెడ్డింగ్. ఓకేనా, ఇప్పుడు ప్రోగ్రామ్ చూద్దాం. సో ప్రోగ్రామ్ ఆల్రెడీ నేను టైప్ చేసి ఉంచాను, ఎందుకంటే టైం అనేది చాలా తక్కువ టైంలో మీరు నేర్చుకోవచ్చు అని. ఓకేనా, చూడండి ఇక్కడ స్టార్టింగ్ ఏంటి, అవుట్పుట్ మనకి ఈ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ టేబుల్ అవుట్పుట్. ఓకేనా, దీని యొక్క ట్యాగ్స్ ఎలా యూజ్ చేసామో చూద్దాం. స్టార్టింగ్ మనకి HTML. ఓకేనా, తర్వాత హెడ్ సెక్షన్ దేనికోసం అంటే టైటిల్. మన ఏదైతే ఇక్కడ చూడండి, ఇక్కడ HTML టేబుల్ ట్యాగ్ అని ఉంది కదా, సో మనం ఏదైతే టైటిల్ ట్యాగ్లో ఇస్తామో ఇది ఇక్కడ టైటిల్ ట్యాగ్ మీద టైటిల్ మెనూ మీద డిస్ప్లే అవుతుంది అనమాట. సో దానికోసం మనం ఈ హెడ్ ట్యాగ్లోని టైటిల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్
హెడ్ ట్యాగ్లో టైటిల్ హెచ్టిఎంఎల్ టేబుల్ ట్యాగ్ అని అక్కడ డిస్ప్లే అయింది కదా, సో అలా అనమాట. నెక్స్ట్ టైటిల్ ట్యాగ్ని క్లోజ్ చేశాను, హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు బాడీ అంటే ఈ డాక్యుమెంట్ ఏరియాలోనే మనకి ఏది డిజైన్ కావాలన్నా టెక్స్ట్ కావాలన్నా కంటెంట్ ఈ బాడీ ట్యాగ్లో యూజ్ చేస్తాను అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు బాడీ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్ ఇది. ఇప్పుడు ఇక్కడ టేబుల్ బార్డర్ అని నేను 3 అని ఇచ్చాను అనమాట. ఓకేనా, 3 అని ఇచ్చాను కాబట్టి ఇక్కడ చూసారు ఈ బార్డర్ అనేది థిక్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ప్లేస్లోని 1 అని ఇస్తాను. 1 అని ఇచ్చాను. ఓకేనా, సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి దీన్ని రీఫ్రెష్ చేస్తాను. చూసారు కొంచెం థిక్నెస్ అనేది తగ్గిపోయింది. సో అలా అనమాట, మనకి కావాల్సిన బార్డర్ పెట్టి దాన్ని మనం నెంబరింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే టీఆర్ అంటే చెప్పుకున్నాం కదా, మనం ఈ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు రో అనమాట. రోలో ఉన్న డేటా ఎంటర్ చేయాలి అంటే ఫస్ట్ టీఆర్ అని ట్యాగ్ యూజ్ చేస్తాం. ఓకేనా, టీఆర్ అని ఎంటర్ చేయగానే ఇప్పుడు ఈ ఫస్ట్ రో అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ రోలో మనం డేటాని ఎంటర్ చేయాలి అనుకుంటే ఆ డేటా అనేది హెడ్డింగ్ కదా, మనకి ఫస్ట్ టేబుల్లో స్టార్టింగ్ పైన మనకి ఎప్పుడు హెడ్డింగే ఉంటుంది కదా. సో అందుకోసం హెడ్డింగ్ ట్యాగ్ కోసం మనం టీహెచ్ అని యూజ్ చేస్తాం. ఇంకోండి టీహెచ్ అని. ఓకేనా, టీహెచ్ అంటే మనకి హెడ్డింగ్గా ప్రింట్ అవుతుంది అనమాట. అంటే బోల్డ్గా ఇక్కడ నార్మల్ డేటాకి హెడ్డింగ్కి డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఈ విధంగా హెడ్డింగ్. సో హెడ్డింగ్లో ఏంటుంది ఫస్ట్ టీమ్ అని, సో ఇక్కడ టీమ్ అని ఇచ్చాను నేను. ఓకేనా, తర్వాత హెడ్డింగ్ అనేది క్లోజ్ చేశాను. ఇక్కడ క్లోజ్ చేయనట్టయితే ఏమవుతుందంటే మొత్తం ఈ టెక్స్ట్ కలిపి ఒకే సెల్లోని మనకి ప్రింట్ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ మీకు తెలుసు కదా, వీటిని కాలమ్ అని ఇలా కాల్ చేస్తాము. నెక్స్ట్ ఇలా ఉంటే దాన్ని రో అని కాల్ చేస్తాము. ఒక ఇండియన్ ఉంది కదా, ఇలా ఈచ్ సెల్ని మనం సెల్ అని కాల్ చేస్తాం. ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలమ్ ఈజ్ కాల్డ్ సెల్ అని కాల్ చేస్తాం కదా. సో ఈ సెల్లో ఉన్న డేటా అనేది మన ఇక్కడ క్లోజ్ ట్యాగ్ ఇవ్వకపోతే అంతా ఒకే డేటా కింద తీసుకుంటుంది, కంటెంట్ కింద తీసుకుంటుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ టేబుల్ యొక్క హెడ్డింగ్. సెకండ్ హెడ్డింగ్ ఏంటి, ర్యాంకింగ్ కదా. సో ర్యాంకింగ్ కోసం టీహెచ్ అని తీసుకున్నాను. నెక్స్ట్ ర్యాంకింగ్ అని ఇచ్చాను. ఓకేనా, నెక్స్ట్ టీహెచ్ క్లోజ్ చేసేసాను. ఇప్పుడు మన ఫస్ట్ రోలో ఇన్సర్ట్ చేయాల్సిన డేటా అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఆ ఫస్ట్ రోని క్లోజ్ చేసేసాం. ఓకేనా, ఇక్కడ క్లోజ్ చేయనట్టయితే నెక్స్ట్ కూడా కంటిన్యూషన్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకి సెకండ్ రో కావాలి అంటే మళ్ళీ సెకండ్ టీఆర్ అని టేబుల్ యొక్క రో అని ఇన్సర్ట్ చేయాలి ట్యాగ్ అనేది. నెక్స్ట్ ఈ టీఆర్ సెకండ్ రోలో ఏంటి డేటా అనేది ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ హెడ్డింగ్ కాబట్టి టీహెచ్ ఇన్సర్ట్ చేస్తాము. ఇక్కడ డేటా కాబట్టి టీడీ అని ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా, ట్యాగ్ యూజ్ చేస్తాం ఇక్కడ టీడీ. సో ఆ డేటా ఏంటి, ఇండియా అని ఇచ్చాను. నెక్స్ట్ టేబుల్ యొక్క డేటా క్లోజ్ చేశాను. నెక్స్ట్ కాలంలో వాల్యూ ఇన్సర్ట్ చేయాలి కాబట్టి టీడీ దాని యొక్క వాల్యూ ర్యాంకింగ్ 1 అని ఇచ్చాను ఇండియాకి. ఓకేనా, నెక్స్ట్ ఈ రోలో డేటా కంప్లీట్ అయిపోయింది కాబట్టి టీఆర్ రో అనేది మనం ఇక్కడ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసాను. నెక్స్ట్ సెకండ్ రో ఉంది కదా, ఈ సెకండ్ రో కోసం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ రో క్రియేట్ చేశాను. ఇక్కడ టీఆర్ అనేది క్రియేట్ చేసి నెక్స్ట్ అందులో డేటా కదా, ఇది హెడ్డింగ్ కాదు కదా, డేటా కాబట్టి టీడీ అని యూజ్ చేశాను. సౌత్ ఆఫ్రికా టీడీ క్లోజ్ చేశాను. నెక్స్ట్ దాని వాల్యూ అనేది 2 అని అసైన్ చేశాను. ఈ రో కంప్లీట్ అయింది కాబట్టి టీఆర్ని క్లోజ్ చేసేసాను. నెక్స్ట్ అగైన్ ఫోర్త్ రో ఉంది కాబట్టి ఫోర్త్ రో కోసం మరొక టీఆర్ ట్యాగ్ అనేది యూజ్ చేశాను. ఇందులో డేటా కోసం టీడీ యూజ్ చేశాను ట్యాగు. నెక్స్ట్ ఆస్ట్రేలియా, దాని ర్యాంకింగ్ 3 అని ఇచ్చాను. ఓకేనా, ఫైనల్గా ఆ రో కంప్లీట్ అయింది కాబట్టి టీఆర్. ఇప్పుడు మన డేటా కంటెంట్ అంతా కంప్లీట్ అయ్యింది అనుకుంటే మనం టేబుల్ ట్యాగ్ని క్లోజ్ చేసేయాలి. ఓకేనా, నెక్స్ట్ బాడీ ట్యాగు, తర్వాత ఫైనల్గా హెచ్టిఎంఎల్ ట్యాగ్ని. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్ టేబుల్ ట్యాగ్ యూజ్ చేసి ఇలా ప్రీవియస్ క్లాస్లో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలోని టేబుల్కి కలర్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఓకేనా, ఇక్కడ చూడండి అవుట్పుట్ మనకి టేబుల్ యొక్క హెడ్డింగ్ అనేది రెడ్ కలర్లోని, నెక్స్ట్ టేబుల్ అంతా గ్రీన్ కలర్లో డిస్ప్లే అయింది కదా. సో మనం సింపుల్గా ఈ ప్రోగ్రాంలోని మనకి టేబుల్ అంతా కలర్ కావాలి అంటే బ్యాక్గ్రౌండ్ మనం దీన్ని బీజీ కలర్ అని కాల్ చేస్తాము, బీజీ కలర్ అంటాం. సో ఇక్కడ నాకు టేబుల్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ. సో ఈ టేబుల్ యొక్క బార్డర్ ఇచ్చాం కదా 1 అని, తర్వాత మనం బీజీ కలర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం డబుల్ కొటేషన్లో ఇన్సర్ట్ చేసినట్టయితే మనకి గ్రీన్ కలర్ అని ఇచ్చాం కాబట్టి టేబుల్ మొత్తం గ్రీన్ కలర్లో మనకి చేంజ్ అయింది. నెక్స్ట్ దీని యొక్క ఓన్లీ హెడ్డింగ్స్ మాత్రమే
రెడ్ కలర్లో ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. సో దానికోసం మనం ఏంటి ఫస్ట్ రో కదా హెడ్డింగ్ అనేది. సో ఇక్కడ ఫస్ట్ రో ఎక్కడ ఉంది మనకి స్టార్ట్ అయింది ఇక్కడ టీఆర్ అనేది ఫస్ట్ రో కదా టేబుల్ యొక్క రో. సో ఈ టీఆర్లోని బీజీ కలర్ ఓకేనా, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అని అర్థం. సో ఇక్కడ నేను డబుల్ కొటేషన్లో రెడ్ అని ఇచ్చాను. సో ఇక్కడ ఫస్ట్ రో ఏదైతే ఉందో ఆ రోకి మాత్రం ఓన్లీ రెడ్ కలర్ అనేది అప్లై అవుతుంది ఓకేనా. సో అందుకోసం ఇక్కడ నేను బీజీ కలర్ రెడ్ అని ఇచ్చాను. ఇవ్వగానే మనకి ఇక్కడ అవుట్పుట్లో ఈ విధంగా డిస్ప్లే అయింది. సో ఈ విధంగా మనకి ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ రోలో కలర్ చేంజ్ చేద్దాం ఓకేనా. సెకండ్ రో బీజీ కలర్ ఈక్వల్ టు పింక్ కలర్ ఇద్దాం. పింక్ అని ఇచ్చాను ఓకేనా. సేవ్ చేస్తున్నాను, కంట్రోల్-S. సో ఇక్కడ రీప్రెస్ చేయగానే చూడండి సెకండ్ రో అనే మనకి ప్రింట్ వచ్చేసింది చూసారా. సో ఈ విధంగా మనం టేబుల్ క్రియేట్ చేయడం, నెక్స్ట్ కలర్ అప్లై చేయడం నేర్చుకున్నారు కదా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఫ్రేమ్స్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఫ్రేమ్స్ కాన్సెప్ట్ అంటే దేనికి యూజ్ అవుతుందంటే వెబ్ బ్రౌజర్ ఉంటుంది కదా, వెబ్ బ్రౌజర్ని డివైడ్ చేయడానికి ఈ ఫ్రేమ్స్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఫ్రేమ్ సెట్ అంటే ఏంటి అంటే ఒక వెబ్ పేజీని నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేస్తే దాన్ని ఫ్రేమ్ సెట్ అని కాల్ చేస్తాం అనమాట. స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఒక వెబ్ పేజీని మనం ఇక్కడ టూ పేజెస్గా డివైడ్ అయింది. సో ఎగ్జాంపుల్ ఇది అవుట్పుట్ అనమాట. సో మనం ఈ అవుట్పుట్ రావడానికి ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి, నెక్స్ట్ దాని యొక్క ట్యాగ్స్ ఏం యూజ్ చేయాలో మనం చూద్దాం కంప్లీట్గా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ నోట్ ప్యాడ్లో రైట్ చేసిన ప్రోగ్రామ్ అనేది ఈ అవుట్పుట్కి రిలేటెడ్ అనమాట ఓకేనా. ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఇప్పుడు స్టార్టింగ్ మనం ఫ్రేమ్ కాన్సెప్ట్కి కోడింగ్ ఎలా రాయాలంటే స్టార్టింగ్ HTML ట్యాగ్, నెక్స్ట్ హెడ్ సెక్షన్, టైటిల్ ఎందుకోసం అంటే మనకి ఇక్కడ చూసారా పైన టైటిల్ బార్ మీద కనిపిస్తుంది. సో అక్కడ డిస్ప్లే చేయడానికి మనం టైటిల్ ట్యాగ్ని యూజ్ చేస్తాం ఓకేనా. HTML ఫ్రేమ్స్ అని ఇచ్చాం టైటిల్లో. సో ఇక్కడ HTML ఫ్రేమ్స్ అని డిస్ప్లే అయింది. నెక్స్ట్ వన్ ఇక్కడ నార్మల్గా రిమైనింగ్ ప్రోగ్రాంలో మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే బాడీ సెక్షన్ యూజ్ చేసాం కదా, ఇక్కడ బాడీ సెక్షన్ యూజ్ చేసినట్టయితే ఫ్రేమ్ సెట్ అనేది అవుట్పుట్ డిస్ప్లే అవ్వదన్నమాట ఓకేనా. గుర్తుపెట్టుకోండి పాయింట్, మనకి ఫ్రేమ్ కాన్సెప్ట్లోని బాడీ సెక్షన్ ఉండదు ఓకేనా. సో ఇక్కడ మనం బాడీ రీప్లేస్ చేస్తూ ఫ్రేమ్ సెట్ అని మనం ట్యాగ్ యూజ్ చేయాలి. ఇక్కడ ఫ్రేమ్ సెట్ అని రాసిన తర్వాత ఇక్కడ ఫ్రేమ్ సెట్లోని మనం రో వైజ్గా అవుట్పుట్ డిస్ప్లే చేయొచ్చు, లేదంటే కాలం వైజ్గా కూడా డిస్ప్లే చేయొచ్చు. రెండు చూద్దాం ఓకేనా. ఇక్కడ చూడండి ఫ్రేమ్ సెట్ కాలం ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెబ్ పేజీ 100% ఉందనుకోండి ఓకేనా. అందులో మనకి 50% ఒక పార్ట్, 50% రిమైనింగ్ పార్ట్, లేదంటే ఇక్కడ మనం ఇచ్చినట్టు 40% ఒక పార్ట్, 50% రిమైనింగ్ పార్ట్. సో ఇలా మనం డివైడ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రేమ్స్ ఓకేనా. నెక్స్ట్ ఫ్రేమ్ సోర్స్ అంటే మన పాత్ అనేది ఇప్పుడు మనం ఈ పార్ట్స్గా డివైడ్ చేసాం కదా, ఈ పార్ట్లో ఏం డిస్ప్లే అవ్వాలి, ఈ రిమైనింగ్ పార్ట్లో ఏం డిస్ప్లే అవ్వాలి. సో ఆ డిస్ప్లే అవ్వడానికి మనం ఒక వెబ్సైట్స్ కానీ, లేదంటే మన సిస్టంలోని ప్రీవియస్ రైట్ చేసిన ప్రోగ్రామ్స్ కానీ, లేదంటే ఏదైనా ఇమేజెస్ కానీ అలా మనం ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట ఓకేనా. నేను ఇక్కడ ప్రీవియస్ మన టేబుల్ ట్యాగ్ గురించి చెప్పుకున్నాం కదా, సో ఆ టేబుల్ ఫార్మేట్ని నేను ఈ ఫస్ట్ పార్ట్లో డిస్ప్లే చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఒక కంటెంట్ HTML ఫ్రేమ్స్ గురించి ఒక డెఫినేషన్ని రైట్ చేశాను ఇక్కడ ఓకేనా సెకండ్ పార్ట్లో. సో ఈ విధంగా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే ఆల్రెడీ నేను సేవ్ చేశాను ఇక్కడ డెస్క్టాప్ మీద. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చూడండి బ్యాక్ ఎండ్లోని క్రోమ్ ఫ్రేమ్స్ టేబుల్స్. సో ఇక్కడ నేను క్రియేట్ చేసిన ప్రోగ్రామ్ని నేను ఇక్కడ ఇన్సర్ట్ చేశాను అనమాట, దాని యొక్క అడ్రస్ అనమాట ఓకేనా. ఇక్కడ ఫ్రేమ్ సోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వన్ table.html. నేను టేబుల్ యొక్క ప్రోగ్రామ్ని table.html ఫార్మాట్తో సేవ్ చేశాను. సో దాని యొక్క అడ్రస్ ఇచ్చాను నేను కరెక్ట్గా. ఇది రాంగ్ అయినట్టయితే మనకి ఇక్కడ అవుట్పుట్ కరెక్ట్గా రాదు. నెక్స్ట్ సెకండ్ దానికి ఏంటి అంటే frames1.html అని ఇచ్చాను అనమాట ఓకేనా. ఈ ఫార్మాట్తో నేను సేవ్ చేశాను. సో ఆ ఫైల్ నేమ్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఆ ఫైల్కి రిలేటెడ్గా ఉన్న అవుట్పుట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫ్రేమ్ సెట్ని క్లోజ్ చేశాను, ఫైనల్గా HTML ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో ఇప్పుడు టేబుల్ యొక్క ప్రోగ్రాము frames1 యొక్క ప్రోగ్రామ్ని కూడా చూపిస్తాను ఓకేనా. అవుట్పుట్ ఈ ప్రోగ్రామ్కి రన్ చేస్తే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓపెన్,
ఓపెన్ డెస్క్టాప్ ఆల్ ఫైల్స్. సో ఇక్కడ ఫ్రేమ్ కాలమ్ అని ఉంది కదా, సో ఈ ప్రోగ్రామ్ ఒకటి ఫ్రేమ్స్ 1 ఒకటి ఇది ఒకటి. ఓకేనా, ఓపెన్ చేస్తున్నాను. సో ఇవ్వండి, ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అనేది ఇక్కడ నేను ఇచ్చాను ఈ ప్రోగ్రాంలోనే. సో దీని యొక్క అడ్రస్ మనం ఈ ప్రోగ్రాంలో ముందు చూపించాను కదా, సో ఈ ప్రోగ్రాంలో ఇవ్వగానే దీని యొక్క అవుట్పుట్ అనేది ఇక్కడ డిస్ప్లే అయిందనమాట. సో ఈ విధంగా మనం ఫ్రేమ్స్ని యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వెబ్సైట్ యొక్క నేమ్స్ కూడా మనం ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ ఫ్రేమ్ కాన్సెప్ట్లో మనం ఒక వెబ్ పేజీని కాలమ్స్ నెక్స్ట్ రోస్గా మనం క్రియేట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనకి స్క్రీన్లో కనిపిస్తుంది ఏంటి, కాలమ్స్. ఓకేనా, కాలమ్స్ యూజ్ చేస్తే మనం డివైడ్ చేస్తే ఈ విధంగా డిస్ప్లే అయింది. ఇప్పుడు రోస్ మనం యూజ్ చేసి ఎలా డిస్ప్లే అవుతుందో చూద్దాం. ఓకేనా, ఇది కాలమ్ పేజ్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ రోస్ ప్రోగ్రామ్ నేను అప్లై చేశాను. ఇక్కడ చూడండి, అంటే ఫస్ట్ రో సెకండ్ రో మనం ప్రీవియస్ చూసింది ఇలా కాలమ్స్ వచ్చాయి కాలమ్ వైజ్గా. సో ఇలా మనకి ఒక వెబ్ పేజెస్ని డిఫరెంట్ పార్ట్స్గా నచ్చినట్టు మనం డివైడ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రేమ్స్ కాన్సెప్ట్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఫార్మ్స్ కాన్సెప్ట్ ఇన్ HTMLలో తెలుసుకుందాం. ఓకేనా, ఫార్మ్స్ అంటే ఏంటి అంటే మనం రెగ్యులర్గా చూస్తుంటే ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కానీ లేదంటే ఒక వెబ్సైట్కి వెళ్ళేటప్పుడు కానీ ఫార్మ్స్ రూపంలో మనకి ఉంటాయి. మనం యూజర్ ఇన్పుట్ని ఫిల్ చేస్తే అది సర్వర్కి కనెక్ట్ అయ్యి మన ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం మెయిల్ తీసుకుందాం, జీమెయిల్. మనం లాగిన్ అవ్వాలంటే ముందు మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే అది మనకి కరెక్ట్ అయితేనే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనకి ఎర్రర్ అని చూపిస్తుంది. సో అలాంటి ఫామ్స్ మనం HTML వెబ్ పేజీలోని ఎలా క్రియేట్ చేస్తాము, అందులోని డిఫరెంట్ బటన్స్ ఉంటాయి. సో ఆ బటన్స్ గురించి విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా, వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రాక్టికల్గా రన్ చేసి కూడా ప్రోగ్రామ్ చూద్దాము. ఓకేనా, డెఫినేషన్ చూద్దాం. ఫామ్స్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే యూజర్ ఇన్పుట్ని సర్వర్లోని వెబ్ సర్వర్లో స్టోర్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఫార్మ్స్ ఆర్ ది బెస్ట్ వే ఆఫ్ యాడింగ్ ఇంటరాక్టివ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ వెబ్ పేజెస్లోని మనం ఎలిమెంట్స్ని ఈజీగా యాడ్ చేయడానికి ఈజీగా అవుతుందన్నమాట ఫార్మ్స్ కాన్సెప్ట్. దే ఆర్ యూజువల్లీ యూజ్డ్ టు లెట్ ది యూజర్ టు సెండ్ ది ఇన్ఫర్మేషన్ బ్యాక్ టు ది సర్వర్. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తామో ఫామ్లోని అది సర్వర్కి పంపిస్తుంది అనమాట. బట్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ టు సింప్లీ నావిగేషన్ వన్ కాంప్లెక్స్ వెబ్సైట్స్. అదే కాకుండా డిఫరెంట్ వెబ్సైట్స్ కూడా షేర్ చేస్తుంది అనమాట. ఓకేనా, షేర్ చేయడానికి ఈ ఫార్మ్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ద ట్యాగ్ దట్ యూజ్ ది ఇంప్లిమెంట్ ఫార్మ్స్ ఆర్ ది ఫాలోస్. ఇప్పుడు మనం ఫార్మ్స్ అని చెప్పాం కదా, ఈ ఫామ్లోని మనకి డిఫరెంట్ బటన్స్ కనిపిస్తుంటాయి. ఓకేనా, డిపెండ్ ఆన్ ది సిచ్యువేషన్స్ బట్టి. అవి ఏంటంటే అందులో మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ఎన్ని రకాలు చూద్దాం. ఫస్ట్ ఫామ్ యాక్షన్. మనం ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు దాని యొక్క యాక్షన్ అనేది 2 టైప్స్లో ఉంటుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఫామ్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు యూఆర్ఎల్ మీన్స్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఓకేనా, మనం యూఆర్ఎల్ని టైప్ చేస్తాం కదా, సో అది మనం టైప్ చేసేటప్పుడు టెక్స్ట్ అనేది మెథడ్స్ 2 టైప్స్లో ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్ మెథడ్ ఏంటి అంటే పోస్ట్, సెకండ్ వన్ ఏంటి అంటే గెట్ అనమాట. పోస్ట్ మెథడు, గెట్ మెథడ్. ఓకేనా, నెక్స్ట్ ఫామ్ని క్లోజ్ చేస్తాం. తర్వాత వెన్ గెట్ ఈజ్ యూజ్డ్ ద డేటా ఈజ్ ఇన్క్లూడెడ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది యూఆర్ఎల్. మనం గెట్ మెథడ్ యూజ్ చేసినప్పుడైతే మనం ఏదైతే యూఆర్ఎల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ మీద మనం సెర్చ్ చేస్తాం కదా, సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేసేటప్పుడు యూఆర్ఎల్ ఏదైతే ఎంటర్ చేస్తామో ఆ డేటా అనేది ఎంటర్ చేసిన డేటా అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా, దాన్ని గెట్ మెథడ్ అనమాట. డేటా ఈజ్ ఇన్క్లూడెడ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది యూఆర్ఎల్. మన ఎంటర్ చేసిన డేటా యూఆర్ఎల్ మీద ఉంటుందన్నమాట. ద పోస్ట్ మెథడ్ ఎన్కోడ్స్ ది డేటా విత్ ఇన్ ది బాడీ ఆఫ్ ది మెసేజ్. పోస్ట్ మెథడ్ యూజ్ చేసినట్టయితే ఇది మనం సెక్యూర్ పర్పస్ అనమాట. గెట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే గెట్ మెథడ్ ఎవరైనా చూడొచ్చు ఈజీగా యాక్సెస్ చేయడానికి, పబ్లిక్ అనమాట. ఓకేనా,
నెక్స్ట్ పోస్ట్ అంటే ఏంటంటే సెక్యూర్ పర్పస్, మనం ఎవరు మనం ఎంటర్ చేసిన డేటాని చూడకుండా ఉండాలి అనుకుంటే మనం పోస్ట్ మెథడ్ సెక్యూర్గా యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, అది డిఫరెన్స్ పోస్ట్కి గెట్కి. పోస్ట్ అనేది సెక్యూర్, గెట్ అనేది ఎవరైనా యాక్సెస్ చూడడానికి విజిబుల్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ పోస్ట్ మెథడ్ ఎన్కోడ్స్ ది డేటా విత్ ఇన్ ది బాడీ ఆఫ్ ది మెసేజ్. మనం ఏదైతే పోస్ట్ మెథడ్లో యూజ్ చేస్తామో ఆ డేటా అనేది ఎన్కోడ్ చేస్తుంది, అంటే డేటాని హైడ్ చేసేస్తుంది అనమాట. నెక్స్ట్ పోస్ట్ కెన్ బి యూజ్ టు సెండ్ ది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. పోస్ట్ మెథడ్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని సెండ్ చేయడానికి కూడా యూజ్ చేస్తాము. అండ్ ఇట్ ఈస్ మోర్ సెక్యూర్ దెన్ ది గెట్. గెట్ మెథడ్ కన్నా పోస్ట్ మెథడ్ అనేది సెక్యూర్, ఎందుకంటే డేటాని మనం పోస్ట్ మెథడ్ యూజ్ చేసినట్టయితే డేటాని హైడ్ చేస్తుంది, గెట్ మెథడ్లో అయితే మనకి హైడ్ చేయదు, డిస్ప్లే చేసేస్తుంది అనమాట. అది డిఫరెన్స్. ద ట్యాగ్ యూజ్డ్ ఇన్సైడ్ ది ఫామ్ ట్యాగ్ ఆర్. ఇప్పుడు మనం ఇందులో ఫామ్ ట్యాగ్లోని డిఫరెంట్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. ఆ ట్యాగ్స్ అనేది డిపెండ్ ఆన్ ది సిచ్యువేషన్స్ బట్టి బటన్స్ అనేవి ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక ఫామ్. ఓకేనా, ఈ విధంగా మనకు ఫామ్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి రేడియో బటన్స్, చెక్ బాక్స్ ఇలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఇక్కడ డిపెండ్ ఆన్ ది సిచ్యువేషన్స్ బట్టి రేడియో బటన్ అంటే ఏదైనా ఒక్క ఆప్షన్ మాత్రమే చూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ సింగిల్ లైన్ టెక్స్ట్ మాత్రమే ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ చెక్ బాక్స్, మన నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, మల్టిపుల్ ఆప్షన్స్ని మనం క్లిక్ చేయొచ్చు. అలా డిపెండ్ అయితే సిచ్యువేషన్స్ బట్టి డిఫరెంట్ ఫామ్స్ బటన్స్ ఉంటాయి కదా. సో ఆ బటన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇన్పుట్ టైప్, మనం ఏదైతే టైప్ ఇస్తామో ఆ టైప్ని ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. ఓకేనా, టెక్స్ట్ లేదంటే టెక్స్ట్ అయితే నార్మల్గా డిస్ప్లే చేసేస్తుంది, పాస్వర్డ్ అంటే హైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, మనకి టెక్స్ట్ ప్లేస్లోని స్టార్స్ డిస్ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన మెయిల్ ఐడిలోని నేమ్ ఎంటర్ చేస్తామో మెయిల్ ఐడి, అది మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే పాస్వర్డ్ ఎంటర్ చేస్తామో అక్కడ మన పాస్వర్డ్ అనేది డిస్ప్లే అవ్వదు, స్టార్స్ వస్తుంది కదా. సో అదనమాట డిఫరెన్స్ అనమాట, టెక్స్ట్ పాస్వర్డ్. చెక్ బాక్స్ ఇప్పుడు చూసాం కదా ఫామ్ ట్యాగ్లో చెక్ బాక్స్ అది. నెక్స్ట్ రేడియో బటన్స్. తర్వాత ఫైనల్గా మనం కంప్లీట్ అయిన తర్వాత ఫామ్ సబ్మిట్ అని మనకి డౌన్లో ఉంటుంది కదా. సో సబ్మిట్ బటన్. ఓకేనా, నేమ్ స్ట్రింగ్ అనేది టెక్స్ట్ని మెన్షన్ చేస్తుంది కదా, మనం ఏ టైప్ ఇస్తున్నాం అనేది. నెక్స్ట్ వాల్యూ స్ట్రింగ్, సైజు ఎన్ అంటే మనం ఎంతవరకు సైజ్ ఇస్తున్నామో అది మెన్షన్ చేస్తుంది ఎన్ అనేది. ఓకేనా, నెక్స్ట్ ఇన్ ది అబోవ్ ట్యాగ్ ద అట్రిబ్యూట్ టైప్స్ ఈజ్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ ది టెక్స్ట్, పాస్వర్డ్, చెక్ బాక్స్, రేడియో అండ్ సబ్మిట్ బటన్స్ని ఈ ట్యాగ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. ఫస్ట్ వన్ ఏంటి, టెక్స్ట్ టైప్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఇట్ ఈస్ ఈజీ టు ఇన్పుట్ ది క్యారెక్టర్ ఆఫ్ ది సైజ్ ఎన్ అండ్ ఇఫ్ ది వాల్యూ ఈజ్ గివెన్ దెన్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డిఫాల్ట్ వాల్యూ. మనం ఇప్పుడు ఏదైనా వాల్యూ ఇచ్చినట్టయితే అది టెక్స్ట్ కిందే తీసుకుంటుంది అనమాట. ఓకేనా, ఇట్ ఈస్ యూజ్డ్ టు సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్. మనం టెక్స్ట్ ఎంటర్ చేసేటప్పుడు ఒక సింగిల్ లైన్ మాత్రమే ఇది యాక్సెస్ చేసుకుంటుంది అనమాట. ఈచ్ కాంపోనెంట్ కెన్ గివ్ ఏ సెపరేట్ నేమ్ యూజింగ్ ది నేమ్ యాట్రిబ్యూట్. నేమ్ యాట్రిబ్యూట్ యూజ్ చేసి మనం ఒక కాంపోనెంట్ అనేది సెపరేట్గా యూజ్ చేస్తాం అనమాట నేమ్ని. నెక్స్ట్ పాస్వర్డ్ అంటే ఇట్ వర్క్స్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఏ టెక్స్ట్ లాగే వర్క్ చేస్తుంది, బట్ ది కంటెంట్ ఈజ్ నాట్ డిస్ప్లే. ఇక్కడ మనకి టెక్స్ట్లో ఏదైతే డేటా ఎంటర్ చేస్తామో ఆ డేటా అనేది డిస్ప్లే చేసేస్తుంది, కానీ పాస్వర్డ్ వచ్చేసరికి మనకి ఆ డేటా అనేది డిస్ప్లే చేయకుండా మనకి ఆ టెక్స్ట్ ప్లేస్లోని స్టార్స్ని యూజ్ చేస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ రేడియో బటన్ అంటే ఏంటి అంటే మనం ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను ఫామ్లోని, వీటిని రేడియో బటన్స్ అంటాం. ఓకేనా, మేల్ ఫీమేల్ ఉంది కదా, సో అది. దిస్ క్రియేట్ ఏ రేడియో బటన్, దే ఆర్ ఆల్వేస్ గ్రూప్డ్ టుగెదర్ విత్ ఏ సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ వాల్యూస్. అంటే సేమ్ నేమ్ ఉంటుంది, డిఫరెంట్ వాల్యూస్ ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జెండర్ తీసుకున్నాం, ఇది సేమ్ నేమే కానీ వాల్యూస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి కదా. సో ఇక్కడ మనం ఆప్షన్ వచ్చేసరికి ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, వాటిని రేడియో బటన్స్ అంటాం. నెక్స్ట్ చెక్ బాక్స్ అంటే ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ ఏ సింపుల్ చెక్ బాక్స్ వేర్ ఆల్ ది వాల్యూస్ కెన్ బి సెలెక్టెడ్ అన్లైక్ రేడియో బటన్స్. మన రేడియో బటన్లోని ఇక్కడ చూసినట్టు ఐదర్ మేల్ కానీ ఫీమేల్ కానీ. ఓకేనా, బటన్ ఒక సింగిల్ బటన్ మాత్రమే క్లిక్ చేస్తాము. చెక్ బాక్స్ అలా రేడియో బటన్స్లో కాదనమాట, మల్టిపుల్ వాల్యూస్ని మనం క్లిక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం
ఇక్కడ టెక్నికల్ ఉంది. టెక్నికల్లో మనకి ఏ లాంగ్వేజెస్ వచ్చో అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ మనకు వచ్చినవి. సో మల్టిపుల్ ఐటమ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని చెక్ బాక్స్ అంటాం. నెక్స్ట్ సబ్మిట్. సబ్మిట్ అంటే దిస్ క్రియేట్ ఏ బటన్ విచ్ డిస్ప్లేస్ ది వాల్యూ అట్రిబ్యూట్ యాజ్ ఇట్స్ టెక్స్ట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు సెండ్ ది డేటా టు ది సర్వర్. మన సబ్మిట్ ఎప్పుడైతే ఫైనల్గా డేటా అంతా ఫిల్ చేస్తామో, ఫిల్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ ఫామ్ అంతా వాల్యూస్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఫైనల్గా మన సబ్మిట్ బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు డేటా అంతా సర్వర్కి పంపిస్తుంది అనమాట. సో దానికోసం సబ్మిట్ బటన్ అనేది యూజ్ అవుతుంది. Next, select. The select statement will have several options from which user can choose. The values will be displayed at the user moves through the list and the chosen one return to the server. సెలెక్ట్ ఆప్షన్ దేనికంటే మన నెంబర్ ఆఫ్ లిస్ట్స్ ఉంటాయి కదా, ఆ లిస్ట్లోని ఏదో ఒక ఆప్షన్ని యూజర్ చూజ్ చేసుకుంటారు. ఆ చూజ్ చేసుకున్న ఆప్షన్ అనేది సర్వర్కి సెండ్ చేస్తుంది అనమాట. దానికోసం సెలెక్ట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ దీని యొక్క ట్యాగ్ ఎలా రాస్తామంటే సెలెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్. ఓకేనా, స్ట్రింగ్ టైపు. ఇది స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్. మన స్లాష్ ఉంటే అది ఎండ్ చేసినట్టు. ఓకేనా. నెక్స్ట్ దిస్ ట్యాగ్ హెల్ప్స్ టు హ్యావ్ ది లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. మనకి ఈ ట్యాగ్ అనేది లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉండేటప్పుడు మనకి ఎక్కువగా యూజర్ చూస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ద నేమ్ ఆఫ్ ది పర్టికులర్ సెలెక్ట్ ట్యాగ్ అండ్ దెన్ నేమ్ ఆఫ్ ది చూజన్ ఆప్షన్ ఆర్ రిటర్న్. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకొని ఆ ఆప్షన్లోని ఇచ్చిన లిస్ట్లోని ఒక ఆప్షన్ సెలెక్ట్ చేస్తామో ఆ ఆప్షన్ని మనం చూజ్ చేసిందని రిటర్న్ చేస్తుంది అనమాట. ఆ ఆప్షన్స్ ఉంటాయి కదా, సో ఆప్షన్కి ట్యాగ్ ఆప్షన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్. ఓకేనా, సెలెక్టెడ్. ఫైనల్గా ఇన్ బిట్వీన్ ది లిస్ట్ ఉంటుంది. తర్వాత ఆ ఆప్షన్ని క్లోజ్ చేస్తాం. ఇవి ఫామ్లో యూజ్ చేసిన డిఫరెంట్ బటన్స్. ఓకేనా, ఒక విత్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ రన్ చేసి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకుందాం. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఫామ్ ట్యాగ్ తీసుకున్నాను. ఓకేనా, నేను ఆల్రెడీ ముందే టైప్ చేశాను ఎందుకంటే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కదా, సో అందుకోసం ఇలా అయితే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. HTML స్టార్టింగ్ ట్యాగ్, నెక్స్ట్ బాడీ ట్యాగ్. ఇప్పుడు H2 నాకు ఈ విధంగా హెడ్డింగ్ అనేది కావాలి కాబట్టి నేను H2 ట్యాగ్ని యూజ్ చేసుకున్నాను. తర్వాత ఫామ్ ట్యాగ్, మన ఫామ్ ఫిల్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనకి మ్యాండేటరీ అనమాట. ఫామ్స్ ఫిల్ చేసేటప్పుడు కాన్సెప్ట్లో ఫామ్ ట్యాగ్ అనేది మ్యాండేటరీగా యూజ్ చేయాలి. ఇప్పుడు లేబుల్. సో ఈ లేబుల్ కోసం నేను లేబుల్ యూజ్ చేశాను. లేబుల్ ఫర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్. సో ఎఫ్ నేమ్ మీన్స్ ఫస్ట్ నేమ్ కదా, సో అందుకోసం ఫస్ట్ నేమ్. ఓకేనా, తర్వాత లేబుల్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ బ్రేక్ దేనికోసం అంటే ఇప్పుడు ఫస్ట్ నేమ్ నెక్స్ట్ ఇచ్చిన డేటా కోసం నెక్స్ట్ లైన్లో రావడం కోసం నేను ఈ లైన్ని బ్రేక్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఏంటి అంటే అందులో టెక్స్ట్. ఎఫ్ నేమ్ అనేది టెక్స్ట్ కదా, సో ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్. దాని యొక్క ఐడి అనేది ఫస్ట్ నేమ్. ఓకేనా, నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్ అంటే ఎఫ్ నేమ్ మీన్స్ ఫస్ట్ నేమ్ అనమాట. వాల్యూ ఇక్కడ జాన్ అని డిఫాల్ట్గా ఇచ్చేసాను. వాల్యూ నేను జాన్ అని ఇచ్చాను కదా, సో అక్కడ మనకు అవుట్పుట్లో కూడా చూడండి జాన్ అని ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనం చేంజ్ చేయొచ్చు కూడా నేమ్ కూడా. నెక్స్ట్ బ్రేక్ నెక్స్ట్ లైన్ కోసం. నెక్స్ట్ సెకండ్ లేబుల్ లాస్ట్ నేమ్ కోసం మనం లేబుల్ ఫర్ ఎల్ నేమ్ అంటే లాస్ట్ నేమ్. తర్వాత లేబుల్ క్లోజ్ చేసాం, బ్రేక్. ఇప్పుడు ఇన్పుట్ టైప్ ఏంటి, టెక్స్ట్ టైపే కాబట్టి ఐడి ఎల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ నేమ్, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు డోయ్ అని ఇచ్చాను. ఓకేనా, నెక్స్ట్ బ్రేక్. సో బ్రేక్ ఇక్కడ 2 లైన్స్ నాకు బ్రేక్ కావాలి కాబట్టి ఇక్కడ ప్రోగ్రామ్ చూడండి 2 బ్రేక్స్ యూజ్ చేశాను. నెక్స్ట్ మన వాల్యూ లేబుల్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి అనుకుంటే తర్వాత మన ఫామ్ని క్లోజ్ చేసేయచ్చు. ఓకేనా, క్లోజ్ చేసే ముందు మనకి సబ్మిట్ చేయాలి కదా, సో సబ్మిట్ కోసం ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్. అందులో వాల్యూ మనకి సబ్మిటే కావాలి కాబట్టి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ అని ఎంటర్ చేసాం. ఓకేనా, మనం ఎంటర్ చేయగానే ఈ విధంగా డిస్ప్లే అవుతుందన్నమాట. మనకి డిఫాల్ట్గా ఇక్కడ గెట్ టు పోస్ట్ మెథడ్స్ తీసుకున్నాం కదా, మనం ఏ మెథడ్ మెన్షన్ చేయకపోతే ఆటోమేటిక్గా గెట్ తీసుకుంటుంది అనమాట. ఓకేనా, అందుకే ఇక్కడ చూడండి నేమ్ ఈజ్ ఈక్వల్ జాన్, లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ డాయ్ అని ఇక్కడ ఏదైతే నేమ్స్ ఉన్నాయో అవి ఇక్కడ ప్రింట్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పోస్ట్ మెథడ్ యూజ్ చేసినట్టయితే ఇలా నేమ్స్ డిస్ప్లే చేయకుండా యూఆర్ఎల్ మీద హైడ్ చేసేస్తుంది. ఓకేనా, సో ఇది ఫామ్ ట్యాగ్కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్.
సో వీడియో అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం మార్క్యూ ట్యాగ్ అంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఒక ఇమేజ్ అయినా టెక్స్ట్ అయినా ఏదైనా ఇలా మనకి మూవ్ అవుతుందన్నమాట. ఓకేనా, ఇలా మూవ్ అవ్వడాన్ని మార్క్యూ అంటాం. సో దానికోసం మనం ఇక్కడ HTMLలోని మార్క్యూ ట్యాగ్ అని యూజ్ చేస్తాం అనమాట. శాంపిల్ ప్రోగ్రామ్ చూడండి. ఇక్కడ ఈ ఇమేజ్ ఇలా మూవ్ అవ్వడానికి ప్రోగ్రామ్ ఇదనమాట, దాని రిలేటెడ్ ప్రోగ్రామ్. స్టార్టింగ్ HTML, తర్వాత హెడ్, టైటిల్ వచ్చేసి మనకి టైటిల్ బార్ మీద ఏదైతే నేమ్ డిస్ప్లే అవ్వాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. మార్క్యూ ట్యాగ్ అని ఇచ్చాను. నెక్స్ట్ టైటిల్ క్లోజ్ చేశాను. తర్వాత హెడ్ సెక్షన్ క్లోజ్ చేశాను. నెక్స్ట్ బాడీ. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఏరియాలో మనకి డిజైన్ కావాలంటే బాడీ ట్యాగ్లో యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ మార్క్యూ ట్యాగ్ అనేది దేనికోసం అంటే ఇలా మన ఇమేజెస్ కానీ టెక్స్ట్ కానీ మూవ్ చేయడానికి అనమాట. ఇక్కడ మార్క్యూ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు రైట్ అని ఇచ్చాను, అంటే మనకి స్క్రీన్ రైట్ నుండి మూవ్ అవ్వాలి. సో మన ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ అని ఇస్తే లెఫ్ట్ సైడ్ నుండి మనకి మూవ్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇమేజ్ సోర్స్ అంటే నేను సిస్టంలో ఉన్న ఇమేజ్ అనేది తీసుకున్నాను. దీని యొక్క ఫైల్ నేమ్ ఎలా అయితే సేవ్ చేస్తుందో ఆ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా, లేదు అంటే ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ మార్క్యూ ట్యాగ్ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ బాడీ ట్యాగ్, ఫైనల్గా HTML ట్యాగ్ని. సో ఇది మార్క్యూ ట్యాగ్. ఒకసారి లెఫ్ట్ మనం డైరెక్షన్ ఇచ్చి చూద్దామా. ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడ మనం రైట్ సైడ్ ఇవ్వగానే రైట్ నుండి అయ్యింది, లెఫ్ట్ చేంజ్ చేయగానే మనకి లెఫ్ట్ నుండి మూవ్ అవుతుంది. ఇది మార్క్యూ ట్యాగ్ HTMLలో.